దారికొచ్చిన మొండి కోడెదూడ. క్రీస్తు సంఘం అసలు సిసలైన దీపస్తంభం కావాలి అంటే సంఘములో సమస్తము చక్కబెట్టబడాలి. అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి అని నేను చెప్పాను. అన్నిటికీ కుదురుబాటు కాలములు అంటే మనం సువార్త చెప్పే విధానం మారాలి, సంఘ పునాది సిద్ధాంతాలు మారాలి, సంఘ పరిపాలనా విధానం మారాలి, సంఘములోని ఆర్థిక విధానం మారాలి. ఇలా ఆపాదమస్తకం మొత్తం మారాలి అని నేను చెప్పాను. ఆ సంపూర్ణ సంస్కరణ జరగడానికి దేవుడు తాను ఏర్పరచుకున్న ఒక ప్రవక్తను అంత్యకాలంలో భూమి మీదకి పంపుతాడని, అతడు సకల పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రవక్తలందరి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి సర్వసమగ్రమైన సంస్కరణాత్మక సందేశాన్ని భూలోకమంతటా వ్యాపింపజేస్తాడని, అదే సమయములో పరిశుద్ధాత్మ కడవరి వర్షం సర్వ శరీరుల మీద కుమ్మరింపబడుతుందన్నది, అందుచేత అందరూ సంస్కరించబడతారని నేను చెప్పాను. ఈ మాటలు చదివి విని చాలామంది అనుభవజ్ఞులు నవ్వుతారు, నన్ను అపహసిస్తారు. మీరు పగటి కలలకు అంటున్నారు ఓఫిర్ గారు, ఎంత ప్రవక్త వచ్చినా, ఎంత ప్రమాణ వాక్యాన్ని అతడు ముద్రించి శిష్యులకు అప్పగించినా, అతడు ఎంతటి తర్కశాస్త్ర ప్రవీణుడైనా, ఎన్ని మర్మాలు బోధించినా, పునాదులు మొదలుకొని పైకప్పు వరకు సంఘాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఎవరిష్టపడతారు? అది జరిగే పని కాదు అని నన్ను ఎద్దేవా చేస్తారు. నిజమే, ఈనాడు సంస్థలు, సంస్థ అధిపతులు వందల కోట్ల రూపాయల డబ్బు మూటల మీద కూర్చొని ఉన్నారు. బాగా డబ్బులు వస్తూ ఉన్నాయి, అన్ని సుఖాలు అమరుతూ ఉన్నాయి, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ములుగుతున్నాయి. వాళ్ళను తాము నమ్మిందే వేదం, తాము తలచిందే ప్రామాణికం, అందులోనూ సదరు సిద్ధాంతాలను, ఆచార వ్యవహారాలను వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా నమ్ముతూ పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడి నుండో ఎవరో వచ్చి మీరు నమ్మేది చేసేది అంతా తప్పు, మీరు మీ నమ్మకాలను మార్చుకోవాలి, పద్ధతులను మార్చుకోవాలి అంటే వాళ్ళు వింటారా? వినరు. ససేమిరా వినరుగాక వినరు. నోరు మూసుకొని మీరు కూడా వచ్చి మా సంస్థలో చేరండి, మా పద్ధతులు సిద్ధాంతాలు దేవునికి ఇష్టమైనవి కాబట్టే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించి వర్ధిల్లజేశాడు, దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించాడు అంటే మా సిద్ధాంతాలు సరైనవి అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అవి సరైనవి కాకపోతే దేవునికి ఆ విషయంలో పట్టింపు లేకుండా అయినా ఉండాలి. దేవుడు ఇంతగా మమ్మల్ని దీవించేశాడు గనక ఇక మాకు ఎలాంటి దిద్దుబాటు అక్కరలేదు అంటూ బేరుమని తేంచుతారు. అవును, ఈనాడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం మొద్దుబారిపోయింది, బండబారిపోయింది. దిద్దుబాటు అంటే ఎవరికీ ఇష్టం లేదు. అంత్య దినాల్లో జనులు హితబోధను సహించరు అని పౌలు ఏనాడో ప్రవచించాడు. 2 తిమోతి 4:3. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అన్నాడు పరమజ్ఞాని అయిన సొలొమోను. సామెతలు 30:13. కన్నులు నెత్తికి వచ్చిన తరం ఈ భూమి మీద ఎప్పుడైనా ఉంటే అది ప్రస్తుత కాలంలోనే ఉంది. క్రీస్తు సంఘం లెక్కలేనని డినామినేషన్లుగా విడిపోయి ఎవరికి తోచిన సిద్ధాంతాలు పద్ధతులు వారు ఏర్పరచుకొని వందల సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మాట అందరూ వింటారు అంటే అది ఒక అభూత కల్పన అనే ఎవరికైనా అనిపిస్తుంది. అయితే సర్వశక్తి గల దేవునికి, భవిష్యత్ జ్ఞాని అయిన దేవునికి ఈ పరిస్థితి ముందుగానే తెలియదా? అలాంటి పరిస్థితి వస్తుందని, కన్నులు నెత్తికి వచ్చిన తరం, హితబోధను సహించని తరం, దిద్దుబాటును అసహించుకునే తరం వస్తుందని దేవునికి తెలియదా? తెలుసు. సంస్కరణ ఎప్పుడు జరగాలో నిర్ణయించిన దేవునికి ఆ సంస్కరణ సమయంలో క్రైస్తవ ప్రజల హృదయాలు ఎంత విర్రవీగుతూ ఉంటాయో బాగా తెలుసు. అందుకే దేవుడు తన సంఘాన్ని సంస్కరించడానికి, ఆ సంస్కరణను 50 మంది క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు ఒప్పుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఇక్కడే దేవుని అద్భుత జ్ఞానం మనకు ప్రత్యక్షమవుతుంది. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అనే మాటను మనం ఎఫెసీ 4:13లో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులు సంపూర్ణులు కావటం దేవుని నిర్ణీత చిత్తం, డిటర్మేటివ్ విల్. మనం పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి చూస్తే ఒక వ్యక్తిని కానీ, దేవుని సమాజం అంతటిని కానీ సంపూర్ణులను చేయడంలో శ్రమ అనేదానికి కీలకమైన స్థానం ఉంది. హెబ్రీ 2:10లో వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు అనగా తండ్రి అయిన దేవునికి తగును అని రాయబడి ఉంది.
తన దైవత్వాన్ని పరలోకంలో విడిచి తను తాను రిక్తునిగా చేసుకుని భూలోకానికి వచ్చిన దైవకుమారుణ్ణి సంపూర్ణుడిగా చేయడానికి తండ్రి అయిన దేవుడు శ్రమలను సాధనంగా ఉపయోగించుకున్నాడట. ఈ విషయాన్ని మనకు చెప్పి వెంటనే లేఖనం పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధ పరచబడువారికిని అందరికీ ఒకటే మూలము అంటున్నది. పరిశుద్ధ పరచువారు అంటే మన ప్రభు అయిన యేసు అన్నమాట. పరిశుద్ధ పరచబడువారు అంటే మనం. ఆయనకు మనకు ఒకటే మూలం అంటే అర్థం ఏమిటి? ఆయన ఏ విధంగా ఏ మార్గములో సంపూర్ణుడయ్యాడో మనం కూడా అదే మార్గములో సంపూర్ణులు కాగలం అని అర్థం. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు, మనము కూడా శ్రమల ద్వారానే సంపూర్ణులమవుతాం. ఈ వాస్తవం మనకు పరిశుద్ధ లేఖనాల్లో 6000 ఏండ్ల భూలోక భక్తుల జీవిత చరిత్రలోనూ సర్వే సర్వత్రా మనకు ప్రముఖంగా దర్శనమిస్తుంది. శ్రమల ద్వారా మాత్రమే సంపూర్ణత కలుగుతుంది అన్నమాట. వ్యక్తిగత స్థాయిలోనూ సార్వత్రిక భక్త సమాజ విషయంలో కూడా వాస్తవమే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని సాక్ష్యమిస్తున్నాడు భక్త దావీదు. కీర్తన 119:27. అలాగే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అంటున్నాడు యోబు భక్తుడు. యోబు 23:10. ఆదిమ అపోస్తలుడైన పౌలు బర్నబాలు కూడా అంత్యోకయ సంఘములో హస్తనిక్షేపణ పొంది సువార్త సేవకు బయలుదేరి అనేక నూతన పట్టణాలలో నూతన సంఘాలను స్థాపించిన తర్వాత వారిని ఇలా హెచ్చరించారు: అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలను. అపోస్తలు కార్యములు 14:22. శ్రమలు లేని క్రైస్తవ జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. అలాగే శ్రమలు లేకుండా క్రైస్తవ సంఘ చరిత్ర కూడా సంపూర్ణం కాదు. అందుకే లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అని సంఘ ప్రభు అయిన యేసునాథుడే సెలవిచ్చాడు. యోహాను 16:33. క్రీస్తు ప్రభు జీవితాన్ని క్రెడిల్, క్రాస్, క్రౌన్ అనే 3 మాటల్లో క్లుప్తంగా చెప్పేయవచ్చని ఒక భక్తుడు వ్యాఖ్యానించాడు. అంటే తెలుగులో ఊయల, శిలువ, సింహాసనం అనే 3 ముఖ్య ఘట్టాలుగా మన ప్రభైన యేసు జీవితాన్ని మనం క్లుప్తంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలోనూ సంఘవధువు జీవిత చరిత్రలోనూ ఈ 3 ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. మొదటి ఘట్టం నూతన జన్మ, రెండవ ఘట్టం శ్రమానుభవం, మూడవ ఘట్టం మహిమపరచబడడం లేక సింహాసనం ఎక్కడం. క్రీస్తు ప్రభు శిలువను సహించిన తర్వాతే సింహాసనం ఎక్కాడు. అలాగే ఒక విశ్వాసి కానీ సార్వత్రిక సంఘం కానీ శ్రమలు సహించిన తర్వాత మాత్రమే సింహాసనం ఎక్కుతారు, మహిమపరచబడతారు. శిలువ లేకుండా సింహాసనం దక్కదు. శ్రమలు లేకుండా పరిశుద్ధులు సంపూర్ణులు కాలేరు. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని అన్నాడు దావీదు. ఒక విధంగా దావీదు సార్వత్రిక క్రైస్తవ సమాజానికి ముంగుర్తు అయిన భక్తుడు. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం కూడా ఇప్పుడు త్రోవ విడిచిన స్థితిలో ఉంది. దేవుని వాక్యం చెబుతున్నది ఒకటి, క్రైస్తవ సమాజం చేస్తున్నది వేరొకటి. మళ్ళీ ఈ మాట అంటే అందరికీ ఎక్కడ లేని రోషాలు పుట్టుకొస్తాయి. దిద్దుబాటు నీకు అసహ్యము గదా అన్నాడు 50వ కీర్తనలో దేవుడు. 17వ వచనం. ఆ దేవోక్తి ఖచ్చితంగా ఈనాటి క్రైస్తవ సమాజపు స్థితిని ప్రతిబింబిస్తున్నది. దిద్దుబాటు చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. ప్రతి విశ్వాసి, ప్రతి డినామినేషన్ తాము ప్రస్తుతం ఉన్న బోధలోనూ పద్ధతుల్లోనూ అలాగే కొనసాగాలని ప్రయత్నిస్తున్నారు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధలోనికి మనం మళ్ళీ వెళదామనే పిలుపును ఎవరూ పట్టించుకోవటం లేదు. మనం ఇప్పుడు పరిశుద్ధులకు మొదటి శతాబ్దంలో అప్పగింపబడిన బోధలోనే కదా ఉన్నాం అని ఎవరికి వారే అనుకుంటున్నారు. ఇన్ని డినామినేషన్ల బోధలు అన్నీ మొదటి శతాబ్దంలో పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధలేనా? దేవుడు ఇన్ని రకాల బోధలను మొదటి శతాబ్దంలో అప్పగించాడా? అలా చెప్పడం ఎంతటి వికృతమైన వితండవాదం! దేవుడు ఇన్ని రకాల భిన్న విభిన్న సిద్ధాంతాలను, పరస్పర విరుద్ధమైన ఈ బోధలన్నిటినీ మొదటి శతాబ్దంలో పరిశుద్ధులకు బయలుపరిచి ఉండడానికి వీలు లేదు. ఇన్ని బోధల్లో తప్పకుండా ఏవో కొన్ని సాతాను పుట్టించిన బోధలు, మనుషులు కల్పించిన బోధలు అయి ఉండాలి. సార్వత్రిక క్రైస్తవ సంఘం సంపూర్ణంగా సంస్కరించబడాలి అంటే ప్రతి డినామినేషన్ తన బోధను కనీసం కొంతవరకైనా మార్చుకోవలసి ఉంటుంది. ప్రతి క్రైస్తవ మతశాఖ వారు తమ బోధను, ఆచార వ్యవహారాలను లేఖనపు కాంతిలో పరీక్షించుకొని ఏవి లేఖన ప్రకారం లేవో వాటిని మార్చుకోవలసి ఉంటుంది. ఎవరికి ఉంది అంత సౌజన్యం? ఈ క్రైస్తవ సంఘ నాయకుల్లో ఎవరికి ఉంది అంత సాత్వికం?
వందల కోట్ల వేల కోట్ల ధనం తమ పంచను మూలుగుతున్నదని గర్విస్తున్న నాయకులు తమను తాము దిద్దుకోవడానికి ఎలా ఇష్టపడతారు? శ్రమ కలగనంత వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అన్న దావీదు సాక్ష్యం ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘ సాక్ష్యం అయ్యింది. అయితే శ్రమ కలిగిన తర్వాత పరిస్థితి వేరు. ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను అన్నాడు కదా భక్త దావీదు. అది కూడా రేపు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజపు సాక్ష్యం అయి విశ్వంలో మారుమ్రోగుతుంది. ఇర్మియా 31:18లో కూడా భక్తుడు ఇదే మహాసత్యాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఈనాడు క్రైస్తవ సమాజం కూడా ఆ కాడికి అలవాటు పడని కోడెలాగానే ఉంది. అలాంటి కోడె దేవుని కాడి కిందికి ఎలా వస్తుంది? దానికి ఒకటే మార్గం, ఆ కోడె దెబ్బలకు లోబడుతుంది. అందుకే ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని దారికి తేవడానికి, తన కాడి క్రిందికి తేవడానికి దేవుడు ఒక కొలిమిని ఏర్పాటు చేశాడు, ఒక శిక్షణా కాలాన్ని ఏర్పాటు చేశాడు, ఒక పవిత్రీకరణ సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ శిక్షణ కాలంలో దేవుని ఇంట్లోని ఈ పొగరుమోతు కోడె దెబ్బలకు లోబడుతుంది. ఆ దెబ్బల దాటికి క్రైస్తవ సమాజం తప్పనిసరిగా దేవుని కాడి క్రిందికి వస్తుంది. అలా క్రైస్తవ సమాజం దెబ్బలకు లోబడి దేవుని కాడి కిందికి వచ్చే అద్భుత సమయమే రానున్న మహాశ్రమల కాలం. ఈనాడు క్రీస్తు సంఘానికి శ్రమలు రావని, మహాశ్రమల కాలం రాక మునుపే సంఘం ఎత్తబడి మహిమలోనికి ప్రవేశిస్తుందని బోధకులు చెబుతున్న బోధలన్నీ తప్పే. శ్రమలు రాకుండానే మహిమలోనికి వెళ్ళిపోతామని బోధకులు, విశ్వాసులు పగటి కలలు కంటున్నారు. క్రీస్తు సంఘం మహాశ్రమల కాలంలో ఈ భూమి మీదే ఉంటుందని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో 100% ఆధారాలున్నాయి. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడి ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పడానికి బైబిల్ అంతటిలో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. ఈ విషయాన్ని నేను నా మొదటి గ్రంథమైన యుగాంతములో నిర్ద్వందంగా ప్రకటించాను, నిరూపించాను. ఆ గ్రంథంలో నేను చెప్పిన విషయాన్ని గ్రహించి ఒప్పుకొని తమ బోధను దిద్దుకున్న బోధకులు ఎందరో ఉన్నారు. క్రీస్తు సంఘం మహాశ్రమల కాలం గుండా వెళుతుంది అన్న నా బోధను వ్యతిరేకించిన వారు కూడా ఎందరో ఉన్నారు. దేవుని వాక్యపు లోతులను ఎరుగకుండా సంగతులను పైపైన మాత్రమే చూస్తూ దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూసుకుంటూ ఉన్న గుడ్డి బోధక గణం నా యుగాంత గ్రంథాన్ని ద్వేషించారు, దూషించారు. కానీ అందులో నేను చెప్పిన విషయం లేఖన వ్యతిరేకమైనదని ఒక్కరు కూడా నిరూపించలేకపోయారు. 2 కొరింథీ 10:7, 2 కొరింథీ 10:12. క్రీస్తు సంఘం పునాదులు పాడైపోయినందు చేత పుట్టిన అనేక దుర్బోధలలో, అసత్య బోధలలో ప్రీ ట్రిబులేషన్ సిద్ధాంతం కూడా ఒకటి. మళ్ళీ చెబుతున్నాను, మహాశ్రమల కాలం ప్రారంభం కాక మునుపు క్రైస్తవ సంఘం ఎత్తబడదు, ఎక్కడికి వెళ్ళదు. నిక్షేపంగా ఇక్కడే ఈ భూమి మీదే ఉంటుంది. ఆ కాలంలో ఈ పొగరుమోతు గిత్తకు బోలెడన్ని దెబ్బలు తగులుతాయి. అప్పుడు ప్రతి క్రైస్తవ సంఘ నాయకుడు, మొత్తం ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం అందరూ దారికొస్తారు. అందరూ చచ్చినట్టు తమ బోధను, పద్ధతులను దిద్దుకుంటారు. దిద్దుకొని తీరాల్సి వస్తుంది. అంతే, ఇక గత్యంతరం ఉండదు. ఎందుకు, ఏమిటా దెబ్బలు? క్రీస్తు సంఘం సరైన దారికి వచ్చేలా ఒత్తిడి చేసే ఆ పరిస్థితులు ఏమిటి? నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని ఇర్మియాకు దేవుడు తెలియచేశాడు. ఇర్మియా 1:12. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని గబ్రియేలు దూత యేసు తల్లి కాబోతున్న కన్యమరియకు తెలియజేశాడు. మనుషుల్లోనే కార్యసాధకులైన వారు ఒక పనికి పూనుకుంటే దాన్ని సాధించే వరకు ప్రయత్నాలు మానుకోరు. మరి అలాంటప్పుడు విశ్వసృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధతలోను, జ్ఞానములోను తన కుమారుడికి సాటి అయిన ఒక అద్భుత వధువును ఈ భూగ్రహం మీద నిర్మించాలని పూనుకున్నాడు. ఎఫెసీ 4:11-12. ఆయన ఆ కార్యాన్ని సాధించకుండా ఉంటాడా? అలాంటి అద్భుత వధువు సంఘాన్ని నిర్మిస్తానని ఆయన మాట ఇచ్చాడు. తన మాటను నెరవేర్చుకోకుండా ఉంటాడా? అసంభవం. మహాశ్రమల కాలంలో పరిస్థితులు. దానియేలు ప్రవచించిన 70వ వారం ప్రారంభమైనప్పటి నుండి అంతిమ క్రీస్తు విరోధి ప్రపంచరాజుగా అధికారం చలాయిస్తూ ఉంటాడు. అతడు ఎవరు? అతడు ఏ రీతిగా అధికారంలోనికి వస్తాడు అన్న ప్రశ్నకు నేను యుగాంతం గ్రంథంలో విపులంగా సమాధానం ఇచ్చాను. ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడం గ్రంథ పరిధికి వెలుపల ఉన్న అంశాలను మాట్లాడడమే అవుతుంది.
అప్రస్తుత ప్రసంగ దోషం, అనవసర పునరుక్తి దోషం నాకు అంటించుకోవడం ఇష్టం లేక నేను ఆ విషయాలను ఇక్కడ చర్చించడం లేదు. ఆసక్తిపరుడు నా మొదటి గ్రంథమైన యుగాంతమును చదివితే విషయం వారికి అర్థమవుతుంది. రానున్న మహాశ్రమల కాలం మొత్తం 7 సంవత్సరాల కాలం. ఆ 7 ఏళ్ల కాలాన్ని ఉపమాన రీతిగా లేఖనం వారం అని పిలుస్తుంది. దానియేలు ప్రవక్త ప్రవచించిన 70 వారాల్లో అది ఆఖరి వారం గనక దాన్ని మనం అంత్యవారం అని పిలుచుకుంటున్నాం. ఆ అంత్యవారం 2 భాగాలుగా విభజించబడి ఉంది. అర్ధవారం అని పిలువబడుతున్న 3.5 ఏండ్లు నిడివి కలిగిన 2 ప్రత్యేక కాలాలు కలిసి 7 ఏండ్ల మహాశ్రమల కాలం అవుతుంది. ఈ మహాశ్రమల కాలంలో మొదటి అర్ధవారంలో అంతిమబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతడికి ఇజ్రాయెల్ ప్రజలతో ఒక ప్రత్యేకమైన సంధి ఒప్పందం జరిగి ఉంటుంది. కనుక ఇజ్రాయెల్ దేశాన్ని మినహాయించి మిగతా ప్రపంచ దేశాలన్నిటి మీద వాడు తన ఉక్కు పాదాన్ని మోపుతాడు. వాడు చండ శాసనుడు, నిరంకుశ అధికారం చలాయిస్తాడు, ఎవరి సలహాలు తీసుకోడు, బహు క్రూరుడు, లోకంలో ఉన్న మతాలన్నిటినీ తృణీకరిస్తాడు, నిషేధిస్తాడు, తానే దేవుడినని ప్రకటించుకుంటాడు. భూ ప్రజలందరూ నన్నే ఆరాధించండి అని ఆజ్ఞను జారీ చేస్తాడు. ప్రపంచమంతటా ఊరూరా తన ప్రతిమను ప్రతిష్ఠిస్తాడు. ఆ ప్రతిమకు మ్రొక్కి ప్రపంచ రాజుకు తమ విధేయతను ప్రకటించిన వారి నుదుట గాని వారి కుడి చేతి మీద గాని 666 ముద్ర వేస్తాడు. ఆ విధంగా అంతిమబద్ధ క్రీస్తుకు విధేయులైన వారికి మాత్రమే ఏవైనా అమ్మడానికి గాని కొనడానికి గాని అధికారం ఉంటుంది. అబద్ధ క్రీస్తు ప్రతిమకు మొక్కి వాడి పేరు గల సంఖ్య 666 ముద్రను వేయించు కొనని వారికి తిండి గింజలు కూడా దొరకవు. ఇక వారికి ఉద్యోగాలిచ్చి నెల నెలా జీతాలు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా ప్రయోజనం ఏమిటి? ఏమీ కొనుక్కోలేని వారు ఏం తింటారు? ఎలా బ్రతుకుతారు? అలా తిండికి లేక మలమలా మాడే పరిస్థితి వచ్చినా ప్రపంచరాజు ఆజ్ఞలకు లోబడకుండా మొండికేసిన వ్యక్తులను జైలు పాలు చేస్తారు. అప్పటికీ మాట వినకపోతే తలలు నరికి చంపేస్తారు. ఆ దినాలలో అనేక మంది విశ్వాసులు హతసాక్షులు అవుతారు. అటువంటి దారుణ పరిస్థితులలో ఆ కర్కోటకుడి పరిపాలనలో ఇక మతస్వేచ్ఛ ఎక్కడుంటుంది? ఆ దినాలలో మతస్వేచ్ఛ ఉండదు. ఇతర మతాలు ఊసు ఇక్కడ మనకు అక్కరలేదు. కానీ ఆ ప్రపంచరాజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంస్థల ఆస్తులన్నింటినీ మొదట జప్తు చేస్తాడు. ప్రపంచ రాజ సైనికులు క్రైస్తవ దేవాలయాలను, క్రైస్తవ ప్రార్థనా మందిరాలను బలవంతంగా ఆక్రమించుకుంటారు. క్రైస్తవ సంస్థల భవనాలు, కట్టడాలు అంత్యబద్ధ క్రీస్తు ప్రభుత్వానికి స్థానిక కార్యాలయాలుగా మారిపోతాయి. మీరు చర్చిలకు వస్తే రండి, కానీ ఇక్కడ మీరు ఇక నుండి ఆరాధించవలసింది ప్రపంచ రాజునే అని ప్రపంచ ప్రభుత్వం తాకీదులు జారీ చేస్తుంది. ప్రపంచ క్రైస్తవ సంస్థల నిధులన్నిటినీ ఆ క్రీస్తు విరోధి తన వశం చేసుకుంటాడు. డబ్బులు పోయి ఆస్తులు పోయిన తర్వాత ఇక క్రైస్తవ సంస్థలు ఎక్కడుంటాయి? నాయకులు ఎక్కడుంటారు? డబ్బు ప్రభావంతోనే కట్టబడి ఇంతకాలం కొనసాగిన సంఘాలన్నీ చల్లాచెదురైపోతాయి. దేవుని వాక్యానికి కట్టబడని నామకార్థ క్రైస్తవులు యథావిధిగా ఆదివారం తమకు అలవాటైన గుడులకు వెళ్ళి 666 ముద్ర వేయించుకొని క్రైస్తవ గుడులలో క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ ఉంటారు. ఇలా దారి తప్పడానికి సంకోచించని భ్రష్టులు అన్ని డినామినేషన్లలోనూ ఉంటారు. అయితే తమ ప్రాణం పోయినా దేవుని వాక్యానికి భిన్నంగా నడవడానికి ససేమిరా ఇష్టపడిన యథార్థవంతులైన విశ్వాసులు అన్ని డినామినేషన్లోనూ ఉన్నారు. క్రీస్తు విరోధి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించాక వాళ్ళు తమకు అలవాటైన గుడులకు వెళ్ళడం మానేస్తారు. గుడికి వెళ్ళడం మానేస్తే మరి ఆదివారం ఏం చేయాలి? ఊరికే ఇంట్లో కూర్చోలేరు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఎక్కడి విశ్వాసులు అక్కడే తమకు అనుకూలంగా ఉన్న చోట ఇళ్లలోనే చిన్న చిన్న గుంపులుగా కూడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు సంస్థల నాయకులను, వారి బోధలను, ఆదేశాలను ఎవ్వరూ లక్ష్య పెట్టరు. ప్రతి శిష్య బృందం వాక్య పరిశోధనకు పూనుకుంటుంది. అందులోనూ అబద్ధ క్రీస్తు రాకముందే మనం ఎత్తబడతామని ఇన్నాళ్ళు నాయకులు చేసిన ప్రసంగాలకు వ్యతిరేకంగా ఇప్పుడు తమ కళ్ళ ఎదుటే జరుగుతూ ఉండడం, తాము ఇంకా భూమి మీద ఉండగానే క్రీస్తు విరోధి రావడం వారికి గొప్ప కనువిప్పు అవుతుంది. ఇంతకాలం తాము నమ్ముకున్న తమ నాయకులు వాక్య ప్రత్యక్షత లేనివారని, వారు చెప్పిందే వేదం కాదని ప్రపంచ క్రైస్తవ సమాజం తెలుసుకుంటుంది. మునుపు జరిగినదే ఇక జరగబోగునది. ప్రసంగి 1:9 అన్న సొలొమోను ప్రవచనం నెరవేరుతుంది. మొదటి శతాబ్దంలో భూమి మీద క్రైస్తవ సంఘం స్థాపించబడిన తొలి దినాలలో జరిగినట్లు మళ్ళీ క్రైస్తవ సమాజంలో జరుగుతుంది.
మళ్ళీ ఇంటింటా రొట్టె విరవడం మొదలవుతుంది. ఒక ప్రత్యేక స్థలానికి మాత్రమే వెళ్ళి ఆరాధించాలి అనే క్రైస్తవ మూఢ నమ్మకం నశిస్తుంది. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అపోస్తుల కార్యములు 7:50 అన్న దేవోక్తి క్రైస్తవులకు అప్పుడు బురకెక్కుతుంది. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అన్న యేసయ్య మాట విలువ అప్పుడు అర్థమవుతుంది. ప్రస్తుత వ్యవస్థలో విశ్వాసులు సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడినా వారు సత్యాన్ని గ్రహించకుండా నాయకులే అడ్డుపడుతున్నారు. నాలో నేను చేసిన బోధ సరైనది కాదని విశ్వాసులు తెలుసుకుంటే నా పరువేంగాను అన్న భయంతో ప్రస్తుతం బోధకులే దేవుని సత్యానికి అడ్డుబండలుగా నిలిచారు. మహాశ్రమల కాలంలో ప్రాణాలకు తెగించి తమ రక్షణను కాపాడుకోవలసిన పరిస్థితులలో ఇక పరువు నష్టాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు బాధపడతారు? ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడున్న క్రైస్తవ డినామినేషన్ల వ్యవస్థే కుప్పగూలిపోతుంది. కనుక ఈ నాయకుల స్వరం విశ్వాసులకు అసలు వినిపించకుండా మరుగైపోతుంది. అంతేకాకుండా ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధాత్మ కడవరి వర్షం బలంగా దిగివస్తుంది. రొట్టె విరవడానికి ఇంటింటా కూడుకునే ప్రతి చిన్న మంద మీద పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది. కనుక ప్రతి స్థానిక సంఘములోనూ పరిశుద్ధాత్మ వరాలు బలంగా పనిచేస్తాయి. అప్పుడు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగాక అన్న మోషే ప్రార్థన నెరవేరుతుంది. సంఖ్యాకాండం 11:29. అడ్డు తగిలే నాయకులు లేరు గనక విశ్వాసులందరూ స్వతంత్ర వాక్య పరిశోధకులై ప్రమాణ వాక్యం ప్రకారం లేఖనాలను వ్యాఖ్యానించుకొని అర్థం చేసుకుంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. ఆ దెబ్బతో దారికొస్తుంది దేవుని కోడె దూడ. అప్పుడు భూమి మీద దేవుడు కలడగన్న సంఘం ఉంటుంది. ఆ సంఘం అక్షరాల దీపస్తంభం అనిపించుకోవడానికి యోగ్యంగా భూమి మీద ప్రకాశిస్తుంది. అప్పుడు విశ్వాసులందరూ యోహాను 17:17లో యేసు చేసిన ప్రార్థన ప్రకారం సత్యములో ప్రతిష్ఠింపబడతారు. అప్పుడు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్న దేవోక్తి నెరవేరుతుంది. 1 తిమోతి 3:15. ఆ సంఘమే అబద్ధ క్రీస్తుతో పోరాడి విజయాన్ని పొందుతుంది. ఆ శ్రమల కాలములో నుండి బయటకు వచ్చే సంఘం యోబు 23:10లో చెప్పబడ్డట్టు శుద్ధ సువర్ణంగా ఉంటుంది. ఇలా క్రీస్తు సంఘం శుద్ధ సువర్ణంగా నిగ్గుతేలి ప్రత్యక్షం కావడానికి మరొక కారణం పరిశుద్ధ దేవుని ద్వారా కలిగే మోసం. ఆశ్చర్యపోతున్నారా? అవును, అది ఒక న్యాయమైన మోసం. అంత్యదినాలలో ప్రత్యేకించి మహాశ్రమల కాలంలో క్రీస్తు సంఘ కన్యక శుద్ధ సువర్ణంగా నిగ్గుతేలడానికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే క్రీస్తు సంఘములోని పనికిమాలిన వాళ్ళందరూ బయటకు వెళ్ళి అబద్ధ క్రీస్తు సంఘములో సభ్యులుగా చేరుతారు. అనేక మంది అప్పటి ప్రపంచ నియంత అయిన అబద్ధ క్రీస్తే అసలు క్రీస్తు అని నమ్ముతారు. ఆ క్రూర మృగమే నిజమైన రక్షకుడని, అంతిమ దైవావతారమని అనేకులు నమ్ముతారు. ఒకప్పుడు నజరేయుడైన యేసే రక్షకుడని నమ్మిన వాళ్ళు, లేఖనాలను గురించి కనీసం పరిజ్ఞానమైనా కలిగిన వాళ్ళు ఆ సాతాను కొడుకును నిజమైన దేవుడని ఎలా నమ్ముతారు? అలా నమ్మడం సాధ్యమేనా? అంత గుడ్డిగా ఎలా నమ్ముతారు? వాళ్ళ ఇంగిత జ్ఞానం ఏమైపోతుంది అని సహజంగానే చాలామంది ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఇదిగో వినండి. సాధారణ పరిస్థితుల్లోనైతే అబద్ధ క్రీస్తును ఎవరూ నమ్మటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడికి ప్రాచీన పవిత్ర గ్రంథాల సాక్ష్యం ఉండదు. ఇప్పుడు నజరేయుడైన యేసును గూర్చి సకల ప్రాచీన పవిత్ర గ్రంథాలు సాక్ష్యం ఇస్తున్నట్లు వాడిని గూర్చి చూపించడానికి ఏ గ్రంథంలోనూ సాక్ష్యం ఉండదు. అసలు ఆ క్రీస్తు విరోధిని దేవుడిగా నమ్మి అంగీకరించి ఆరాధించడం ఇంగితానికి పూర్తిగా విరుద్ధమైన పని. అయినా ప్రపంచంలో అధిక సంఖ్యాకులు ఆ నీచుడిని నమ్ముతారు, ఆరాధిస్తారు. కారణం ఏమిటంటే వాళ్ళందరూ అబద్ధాన్ని నమ్మేటట్లు చేయడానికి వారిని మోసం చేసే ఒక శక్తిని పరలోకము నుండి సర్వశక్తి గల దేవుడే పంపిస్తాడు. సర్వాధికారి అయిన దేవుడు ఈ ప్రజలలో అనేకులు అసత్యాన్ని నమ్మటానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాడు. వాళ్ళ మనస్సులు అబద్ధాన్నే నమ్మడానికి, ఇంగిత విరుద్ధమైన దాన్నే నమ్మటానికి దేవుని వద్ద నుండి వచ్చిన ఆ మోసం చేసే శక్తి వారిని బలవంతం చేస్తుంది. ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ? నన్ను పరిశీలనగా మీరు తెలుసుకుంటేనే నేను ఆనందిస్తాను అని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా 9:24. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈనాటి వరకు క్రైస్తవ సంఘం కానీ క్రైస్తవేతర భక్త సమాజం కానీ
ఆ దేవుని పరిశీలనగా తెలుసుకోలేదు. ఆ దేవుని గురించి మనం చెప్పుకునే మాటలు కొంతవరకు మాత్రమే నిజం. దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో, ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆయన భక్తులకు తెలియదు. అందుచేత ఇప్పుడు నేను చెప్పిన మాటలు అనేక మంది విశ్వాసులకు దిగ్భ్రాంతికరంగా కనిపించవచ్చు, నమ్మశక్యం కాని మాటలుగా కనిపించవచ్చు. ఇంతకు మునుపు ఉన్న అధ్యాయాన్ని ముగిస్తూ నేను ఏమన్నానో గమనించారా? పరిశుద్ధ దేవుని నుండి కలిగిన న్యాయమైన మోసం అన్నాను. ఆ మాటలు ఒక భక్తుడు అనవలసిన మాటలేనా? దేవుడు మోసం చేయడం ఏమిటి? మోసం చేయాల్సిన అవసరం ఆయనకి ఏమిటి? మోసం అనేది ఒక తప్పు కదా. ఇలాంటి తప్పు చేస్తే దేవుడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? దేవుడు పరిశుద్ధుడు అయితే ఆయన మోసం ఎలా చేస్తాడు? అయినా దేవుని గురించి ఏవేవో గొప్ప గొప్ప మాటలు చెప్పి చివరికి దేవుడు మోసం చేస్తాడు అనడంతో ఈ రచయిత భ్రష్టుడైపోయాడు అనడానికి రుజువు కాదా అని నా విమర్శకులు, నా ప్రియతమ శత్రువులు అభ్యంతరం లేవదీయవచ్చు. నన్ను విమర్శించడానికి నా విమర్శకులకు ఈ అధ్యాయపు టైటిల్ ద్వారా బోలెడంత అవకాశం దొరుకుతుంది. అయితే ఇంతకు ముందు ప్రతి సందర్భంలోనూ జరిగినట్లు ఈ సందర్భంలో కూడా నా విమర్శకుల వాదం వీగిపోతుంది. వారు అర్భకులని తేలిపోతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అంత్య దినాల్లో దేవుడు భూప్రజల మీదకి ఒక మోసం చేసే శక్తిని పంపిస్తాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ మాటలు చచ్చినట్లు నమ్మాలి. ఎందుకంటే ఈ మాట నేను చెప్పడం లేదు, పరిశుద్ధ లేఖనమే చెబుతున్నది. 2వ దెస్సలోనికే పత్రిక 2:11-12లో పరిశుద్ధాత్ముడు ఏమి చెబుతున్నాడో సకల డినామినేషన్ల క్రైస్తవ ప్రజలు కాస్త చెవులు రిక్కించి జాగ్రత్తగా వినండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. విన్నారా ఆ మాటలు? ఇంతకు మునుపు ఎప్పుడైనా చదివారా ఆ మాటలను? బైబిల్లో ఏవో మనకు నచ్చిన కొన్ని మాటలను పదే పదే చదవడం కాదు భక్తి అంటే. బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటను, ప్రతి అక్షరాన్ని, ప్రతి పొల్లును సగౌరవంగా శ్రద్ధాశక్తులతో చదివేవాడే నిజమైన భక్తుడు, ఆరాధకుడు. 2వ దెస్సలోనికే 2వ అధ్యాయం క్రీస్తు 2వ రాకడను గూర్చి, 2వ రాకడ కాలంలో జరిగే సంభవాల గురించి మాట్లాడుతున్నది. అంత్యకాలంలో ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించచ్చు, దానికంతటికి పైగా తను తానే హెచ్చించుకొనచ్చు, తానే దేవుడునని చెప్పుకునే నాశన పాత్రుడు, నాశన పుత్రుడు ఒకడు వస్తాడు అని ఆ అధ్యాయం మనకు తెలియజేస్తున్నది. 4వ వచనం. ఆ నాశన పుత్రుడు వచ్చి ప్రపంచాన్ని వశపరుచుకొని పరిపాలించేటప్పుడు ప్రపంచంలో ప్రజలలో అధిక సంఖ్యాకులు వాడు చెప్పే అబద్ధాలను నమ్ముతారని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తున్నది. అలా కోట్లాది మంది ప్రజలు అబద్ధ క్రీస్తు చెప్పే అబద్ధ బోధలను నమ్మటానికి కారణం ఏమిటో కూడా 2వ దెస్సలోనికే 2వ అధ్యాయం మనకు తేటగా తెలియజేస్తున్నది. వాళ్ళందరూ అబద్ధాన్నే నమ్మడానికి కారణమైన శక్తిని, మోసం చేసే శక్తిని దేవుడే ప్రపంచ ప్రజల మీదకి పంపిస్తాడని, దేవుడు పంపించే ఆ మోసం చేసే శక్తి కారణంగానే ప్రపంచ ప్రజలు అబద్ధ క్రీస్తును, వాడు చెప్పే అబద్ధాలను నమ్మేస్తారని కూడా ప్రస్తుత లేఖనం మనకు తెలియజేస్తున్నది. ఇంతకు సత్యవంతుడైన దేవుడు మనుషులందరూ సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని ఆశించే దేవుడు ఇలా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తాడు? 1 తిమోతి 2:4 మీరందరూ సత్యాన్ని నమ్మండి అని 6000 ఏండ్లుగా భూప్రజలకు ఉపదేశం చేసిన దేవుడు అకస్మాత్తుగా ఇలా అందరినీ అబద్ధంలోనికి నడిపించేలా ఎందుకు పనిచేస్తాడు? దీనికి ఒక కారణం ఉంది. తరతరాలుగా ఎన్ని విధాలుగా సత్యాన్ని ప్రకటించి నిరూపించిన సత్యాన్ని నమ్మని భూప్రజల మీద దేవుడు పగబట్టాడు. దేవుడు పగపడతాడు అనే తలంపే అనేక మందికి నచ్చదు. దేవునిలో కోపం ఉంది, ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఆయన కొన్ని పనులు చేస్తాడు అనే తలంపే అనేక మంది భక్తులు జీర్ణించుకోలేరు, అంగీకరించలేరు. దేవుడు దయామయుడు, ప్రేమామయుడు, ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉంటాడు అని మనకు తరతరాలుగా మత ప్రబోధకులు, ధర్మ ప్రచారకులు చెబుతూ వచ్చారు. దేవుని కోపాన్ని గురించి ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ దేవునిలో కోపం, పగ అనే లక్షణాలు ఉన్నాయి అనేది ఒక పరమ సత్యం. మానవుడు దేవుని పోలికలో సృజింపబడ్డాడు కనుక మానవునికి ఉన్న భావోద్రేకాలు అనగా ఎమోషన్స్ అన్నీ మొదట దేవునిలో ఉన్న భావోద్రేకాలే. దేవునిలో ప్రేమ ఉంది గనుకనే మానవునిలో ప్రేమ ఉంది.
అలాగే దేవునిలో కోపం ఉంది కనుకనే మానవులో కోపం ఉంది. పగ అంటే ఏమిటి? చాలా కాలం మనసులో దాచుకున్న కోపమే పగ. దేవుడు కూడా తన కోపాన్ని చాలా కాలం నుండి మనసులో దాచుకుంటూ ఉన్నాడు. ఆ కోపాన్ని దేవుడు ఇంతకాలం ప్రదర్శించలేదు. అయితే దేవుడు తన కోపాన్ని ప్రదర్శించే కాలం ఒకటి రాబోతూ ఉంది. ఆ కాలాన్ని గుర్చే దేవుడు పగ తీర్చుకున్న దినము నా మనస్సునకు వచ్చెను అని ప్రకటించాడు. యెషయా 63:4. ఇంతకు దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది? లేఖనం జవాబిస్తున్నది, ఇదిగో వినండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రోమా 1:18. అది అసలు సంగతి. మనుషుల్లో సత్యాన్ని తెలుసుకుందామనే ఆసక్తి లేదు. అబద్ధాలైతే అర్జెంటుగా నమ్మేస్తారు. సత్యం చెబితే మాత్రం ఒంటికాలు మీద లేచి గొడవకు వస్తారు. ఈ వైఖరి ఆదాము హవ్వల సంతతిలో ఆరంభము నుండి ఉంది. దేవుడు ఎప్పుడు తన సత్యాన్ని బయలుపరిచినా దాన్ని నమ్మటానికి కావలసిన రుజువులు, ప్రమాణాలు కూడా నరజాతికి చూపిస్తూనే ఉన్నాడు. దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అంటున్నది లేఖనం. అపోస్తుల కార్యములు 17:31. ఆయన అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను అని కూడా చెబుతున్నది లేఖనం. అపోస్తుల కార్యములు 1:3. దేవుడు తాను ప్రకటించిన సత్యాన్ని గూర్చిన రుజువులను చూపించడం మాత్రమే కాదు, మీ రుజువెక్కడా, మీ దగ్గర ఏమేమి రుజువులు ఉన్నాయో చూపించండి అని కూడా ఇతర మానవ సిద్ధాంతకర్తలను అడిగాడు. యెషయా 41:21. దేవుడు ఇంత న్యాయంగా మాట్లాడుతున్నా మానవజాతి ఆయన పిలుపుకు న్యాయంగా ప్రతిస్పందించలేదు. మనుష్యుడు తాము ఏమి నమ్ముతున్నారో దానికి రుజువులు చూపించరు. రుజువులతో నిరూపించబడిన సత్యాన్ని నమ్మరు. అసలు సత్యం పక్షంగా చూపించబడుతున్న రుజువులను చూడటానికే మనుషులు ఇష్టపడరు. ఇటువంటి వైఖరిని చూసి దేవుని హృదయం గాయపడింది. మనుషుల్లో సత్యాసక్తి అనగా సత్యము కొరకైన ఆసక్తి లేకపోవడం చూసి దేవుడు బాధపడ్డాడు. ఆ బాధ రాను రాను కోపం అయింది. తమ దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్న మనుషుల మీద దేవుని కోపం మండసాగింది. ఇలా దేవుని సత్యం పట్ల ఆసక్తి లేని ప్రజలు లోకములో మాత్రమే కాదు, దేవుని సంఘంలో కూడా ఉన్నారు. నేను సత్యాన్ని మాత్రమే నమ్మాలి, నేను నమ్మేది తప్పకుండా సత్యమే అయి ఉండాలి, సత్యం కానిది ఏదీ నేను నమ్మను అనే రోషం పట్టుదల లేని వ్యక్తులు ఎందరో క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. సత్యాసక్తి లేని ఇటువంటి పనికి మాలిన అక్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నందుకే ఈనాడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో దుర్బోధలు, అసత్య బోధలు ఇంత విస్తృతంగా చలామణి అవుతున్నాయి. సాధారణంగా మనుషులేమో సత్యదేవుడు ఎవరు అని వెతకటం లేదు. సత్యదేవుడిని యేసును తెలుసుకున్న క్రైస్తవులేమో మనం నమ్మాల్సిన సత్యబోధ ఏది అని వెతకటం లేదు. ఏదో ఒక దేవుని నమ్ముదాం, ఏ దేవుడైతేనేం అని అన్యులు అనుకుంటున్నారు. ఏదో ఒక బోధ నమ్ముదాం, ఏ బోధ అయితేనే అని క్రైస్తవులు అనుకుంటున్నారు. ఇంతమంది సృష్టికర్తలు ఉండడం అసంభవం కదా. అసలు సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయననే ఆరాధిద్దాం. ఎవనిచే జనించు జగము అని పోతనామాత్యుడు అడిగినట్లు మనము అడుగుదాం, అన్వేషిద్దాం అన్న కనీస ప్రయత్నం, ఆలోచన, అన్వేషణ మనుషుల్లో ఉండాలి కదా. ఆ ఆలోచనే లేదు. ఇన్ని రకరకాల పరస్పర విరుద్ధ బోధలు, వ్యాఖ్యానాలు ఉన్నప్పుడు ఇవన్నీ దేవుడు చెప్పినవి కావటం అసంభవం కదా. అసలు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం, లేఖనాలను పరిశోధిద్దాం అన్న ధోరణి క్రైస్తవులలో లేదు. మతం ఏదైనా కానివ్వండి, దేవుడు మానవ జాతిని 2 వర్గాలుగా మాత్రమే చూస్తున్నాడు. సత్యం కోసం ఆసక్తి కలిగిన వాళ్ళు ఒక వర్గం, సత్యాసక్తి లేని వాళ్ళు మరొక వర్గం. ఒక వర్గం సత్య సంబంధులు, మరొక వర్గం సత్య విరోధులు. వాళ్ళు ఏ మతంలోనైనా పుట్టనివ్వండి, సత్యాసక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు చనిపోకముందు సత్యదేవుణ్ణి తెలుసుకుంటారు. వాళ్ళు ప్రయత్నిస్తారు, అన్వేషిస్తారు. దేవుడు తను తాను వారికి తెలియపరుచుకుంటాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అన్నారు మన ప్రభు అయిన యేసు. యోహాను సువార్త 18:38. అలాగే ఏ డినామినేషన్లో పుట్టిన క్రైస్తవులైనా కానివ్వండి, సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు మొదటి శతాబ్దపు అపోస్తలిక బోధ ఏదో తెలుసుకొని దాన్నే నమ్మి ఆచరించాలి అనే తీవ్ర కాంక్ష వాళ్ళలో ఉంటే తప్పకుండా వారు మరణించక ముందు సత్యబోధలోనికి వచ్చి తీరుతారు. దేవుడు వారికి సత్యములోనికి నడిపిస్తాడు. ఒక వ్యక్తి సత్యములోనికి వచ్చాడా లేదా అనే విషయం కంటే అసలు ఆ వ్యక్తిలో సత్యం పట్ల ఆసక్తి ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం.
ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకొని ఉండకపోతే దేవుడు అతన్ని క్షమిస్తాడు. కానీ సత్యాన్ని తెలుసుకోవాలని ఆశే లేని వారిని దేవుడు క్షమించడు. 2 దెస్సలోనికే 2:9 వచనం మనకు నేర్పిస్తున్న మహాసత్యం ఇదే. ఆ వచనాలు ఏం చెబుతున్నాయో శ్రద్ధగా గమనించండి. వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక అంటున్నది లేఖనం. సత్య విషయమైన ప్రేమ అవలంబించడం అంటే ఏమిటి? సత్యం పట్ల ప్రేమ కలిగి ఉండడం, సత్యాన్ని ప్రేమించడం. అలాంటి ప్రేమను వారు అవలంబించలేదు గనక దేవుడు వారి పట్ల ఒక విధాన నిర్ణయం, పాలసీ డెసిజన్ చేశాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 11, 12 వచనాలు. ఇది దేవుని పాలసీ నిర్ణయం. ఎన్ని విధాలుగా సత్యాన్ని ప్రకటించినా, ఎన్ని రుజువులతో సత్యాన్ని నిరూపించినా, సత్యాన్ని ద్వేషించి త్రోసివేసిన మనుషులందరి మీద, క్రైస్తవేతరుల సత్య విరోధులందరి మీద దేవుని కోపం ఒక్కసారిగా అంత్యకాలంలో కుమ్మరించబడుతుంది. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా సత్యాన్ని అంగీకరించని మీరు అబద్ధాన్నే నమ్మి సర్వనాశనమై నిత్య నాశములోనికి వెళ్ళుదురుగాక అని దేవుడు తన వాక్కును పలుకుతాడు. అంతే, దేవుని సన్నిధి నుండి ఒక బలమైన శక్తి బయలుదేరి భూమి మీద ఉన్న సత్య విరోధులందరి మీద కమ్ముకుంటుంది. ఇక ఆ మీదట వారి ఇంగితం అనగా కామన్ సెన్స్ పనిచేయడం మానేస్తుంది. ఇక ఆ మనుషుల్లో తర్కం పనిచేయదు. మనుషులు తార్కికంగా ఆలోచించడం మానేస్తారు. ఆ మానసిక వైకల్యాన్ని బట్టే అంత్యకాలంలో భూ ప్రజలందరూ అత్యంత క్రూరుడు, అసహ్యుడు అయిన అబద్ధక్రీస్తును దేవునిగా నమ్ముతారు, ఆరాధిస్తారు. అంత్యదినాల్లో దేవుడు తన పరిశుద్ధాత్మ వర్షాన్ని భూనివాసుల మీద కుమ్మరించడం మాత్రమే కాదు, మోసం చేసే ఒక శక్తిని కూడా భూనివాసుల మీద కుమ్మరిస్తాడు. ఇది సంపూర్ణ సమగ్ర సత్యం. ఎప్పుడైతే దేవుడు ఆ మోసం చేసే శక్తిని భూమి మీదకి పంపిస్తాడో అప్పుడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం నిట్ట నిలువున చీలిపోయి 2 గుంపులుగా విభజించబడుతుంది. ఈనాడు భూమి మీద క్రైస్తవుల్లో ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఉండాలి అని అనేక మంది యథార్థవంతులు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఒక గొప్ప శుభవార్త. ఈనాడు భూమి మీద ఎన్ని డినామినేషన్లు ఉన్నప్పటికీ ప్రభు రాకడ సమయానికి ఇన్ని డినామినేషన్లు ఉండవు. ఈ డినామినేషన్లు అన్నీ కలగలిసిపోయి 2 డినామినేషన్లు అవుతాయి. సత్యాసక్తి లేని క్రైస్తవులు అందరూ ఒక ప్రత్యేకమైన గుంపుగా ఏర్పడి భూమి మీద ఉన్న ఇతర సత్య విరోధులతో కలిసి పోరాడుతారు. మరోవైపు సత్యం కోసం ఆసక్తి, రోషము కలిగిన ధన్యులందరూ అన్ని మతాల నుండి, అన్ని మత శాఖల నుండి బయటకు వచ్చి ఒకే శిబిరం అవుతారు. సత్య విరోధులందరూ కలిసిన శిబిరం పేరు మహాబబులోను వేశ్య. ఆమె అబద్ధక్రీస్తుకు వధువు అన్నమాట. సత్య సంబంధులందరూ కలిసిన శిబిరం పేరు నూతన యెరూషలేము సంఘం, గొర్రెపిల్ల భార్య. ఈ సత్య శిబిరంలోని సభ్యులందరూ పరిశుద్ధాత్మ కడవరి వర్షపు ప్రయోజనాన్ని సంపూర్ణంగా పొంది ఉంటారు. వారందరూ సత్య ప్రేమికులు, సత్య సంబంధులు, సత్యాసక్తి పరులు గనక దేవుడు వాళ్ళలో సంపూర్ణంగా తన కార్యాన్ని జరిగించి ఉంటాడు. నూతన యెరూషలేము సంఘములోని సభ్యులందరూ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు, పాపాన్ని అసహించుకునేవాళ్ళు, అబద్ధాన్ని ద్వేషించేవాళ్ళు, సత్యాన్ని పరిశుద్ధతను ప్రేమించేవారు. వాళ్ళందరూ అంత్యకాలపు పరిశుద్ధాత్మ కడవరి వర్షం ద్వారా 2 ఆత్మాభిషేకం పొంది ఉంటారు. కనుక ఈ సత్య శిబిరంలోని వ్యక్తులందరూ జ్ఞానంతోనూ, శక్తితోనూ, ధైర్యంతోనూ నింపబడి ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్క విశ్వాసి ఒక పౌలు, ఒక మోషే, ఒక ఏలియా అయి ఉంటారు. అలాంటి దివ్య సింహాల మందతో అబద్ధ క్రీస్తు యుద్ధం చేస్తాడు. యువతల ఉన్న కోట్ల మంది మోషేలతో, ఏలియాలతో, పౌలులతో అబద్ధ క్రీస్తు ఎలా గెలుస్తాడు? వాడు జయించలేడు. ఆ అంత్యకాలపు మహా ఆధ్యాత్మిక సంగ్రామంలో తప్పకుండా సత్య శిబిరమే గెలుస్తుంది. సత్య సంబంధులే విజయం సాధిస్తారు. ఆ అంత్యకాలపు మహాయుద్ధంలో అబద్ధ క్రీస్తు దేవుని శిబిరం మీద ప్రయోగించే అస్త్రాలు ప్రధానంగా 3. 1. మోసకరమైన అద్భుతాలు, సూచక క్రియలు. 2. ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి క్రీస్తు ప్రజలను ఆకలి బాధకు, శారీరక చిత్రహింసలకు గురి చేయడం. 3. మోసకరమైన తర్కంతో అసత్య సిద్ధాంతాలను, అసత్య మతాన్ని ప్రచారం చేయడం. అంత్యకాలంలోని సత్య సంబంధుల సంఘం ఈ 3 అస్త్రాలను జయిస్తుంది. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టులందరూ అదివరకే వెళ్ళి మహాబబులోని వేశ్యలో చేరిపోయి ఉంటారు. కనుక ఆకలి బాధ అనే అస్త్రం
క్రీస్తు సైనికులను ఏమీ చేయలేదు. 1 పేతురు 4:1 ప్రకారం శ్రమపడడానికి సిద్ధమైన మనస్సును దేవుని ప్రజలు ఆయుధంగా ధరించుకొని ఉంటారు. కనుక సత్య శిబిరములోని సభ్యులను శారీరక హింసలు ఏమీ చేయలేవు. క్రీస్తు సైనికులు అందరూ సత్యాన్ని బాగా గ్రహించి సత్యములో ప్రతిష్ఠితులై ఉంటారు గనక వారు అబద్ధ బోధల వైపు, అసత్య మతం వైపు ససేమిరా ఆకర్షించబడరు. 2 పేతురు 1:18-19 ప్రకారం సకల విధాల దర్శనాలు, ప్రవచనాలు, అద్భుతాలు, సూచక క్రియలన్నిటికంటే దేవుని వాక్యం, లేఖనమే స్థిరమైన నమ్మదగినది అన్న ఆలోచన విధానం బాగా బుర్రకెక్కించుకొని ఉంటారు గనక అంత్యకాలంలోని సత్క్రైస్తవులు క్రీస్తు విరోధి చేసే సూచక క్రియల మోసాన్ని కూడా అవలీలగా జయించేస్తారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లోని 7 సంఘాలకు రాసిన లేఖలలో సంఘప్రభు అయిన క్రీస్తు ప్రస్తావించి ప్రశంసించిన జయశాలులా జయించువారు వీరే. జయించువారికి క్రీస్తునాథుడు ఎన్నెన్నో బహుమానాలను వాగ్దానం చేశాడు. జయించువారు అంటే ఎవరు? వారు దేన్ని జయిస్తారు? దేన్ని జయించాలి? దేన్ని జయిస్తే వారు దేవుని దృష్టిలో జయశాలులుగా ఎంచబడతారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దేవుడిస్తున్నాడు. అంత్యకాలంలో దేవుని ప్రజలు అబద్ధ క్రీస్తును జయించాలి. వాడు చేసే మోసాలను జయించాలి. తన ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి వాడు తీసుకువచ్చే ఒత్తిడులను జయించాలి. వాడు పెట్టే ఆకలి బాధను, హింసలను జయించాలి. వాడు సాతాను శక్తితో చేసే అద్భుత సూచక క్రియలను జయించాలి. అబద్ధ బోధలను వ్యాప్తి చేయడంలో వాడు ఉపయోగించే మోసకరమైన తర్కాన్ని జయించాలి. వీటన్నిటినీ అంత్యకాలపు క్రైస్తవ సంఘం తప్పకుండా జయిస్తుంది. ఆ జయశాలుడ సంఘమే అసలైన వధువు సంఘం. ఆ సంఘాన్ని యేసుక్రీస్తు పెండ్లి చేసుకొని ఆమెను తన పట్టపురాణిగా విశ్వసింహాసనం మీద తనతో పాటు కూర్చుండబెట్టుకుంటాడు. ఆమెతో అద్భుతమైన ఆత్మ సంబంధమైన కాపురం చేస్తాడు. దేవుని అద్వితీయ కుమారుడు, అనాది ఎందే ఉన్న వాక్య దైవం పెండ్లి కొడుకై తన భక్త సమాజానికి శాశ్వత భర్త అయి తన సంఘవధువు భాగస్వామ్యంతో నూతన యుగాన్ని ప్రారంభిస్తాడు. నూతన మహిమ ప్రపంచాలనే నిర్మిస్తాడు. ఈ విషయాన్ని నేను 5వ గ్రంథమైన మహిమ ప్రపంచంలో చెప్పాను. ఆ పుస్తకాన్ని చదివి దేవుని భవిష్యత్ ప్రణాళికను గ్రహించండి. అది దేవుని అంతిమ విజయం, సాతానుకు శాశ్వత అపజయం. క్రీస్తు సంఘములో భవిష్యత్ సంభవాలు ఇలాగే జరుగుతాయి. ఇందుకు భిన్నంగా జరగడానికి అవకాశమే లేదు. రానున్నది క్రీస్తు సంఘములో ఒక మహా విప్లవం, పెనుమార్పు వస్తోంది. ఒక మహా ఉజ్జీవం ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ప్రారంభించిన సంస్కరణ అంత్యకాలంలో అద్భుతంగా ఒక విజయవంతమైన ముగింపుకు రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘంతో చెబుతున్న ఈ మాట చెవిగల వాళ్ళందరూ వింటారుగాక. ప్రపంచ క్రైస్తవ ప్రజలారా, లేఖనాలను పరిశోధించండి. సత్యాన్ని గ్రహించి స్వతంత్రులు కండి. మానవ కల్పిత బంధకాలను త్రెంచి పారవేయండి. రానున్న మహా సంస్కరణ కొరకు సిద్ధం కండి. ఇదే దేవుని వాక్కు. ఆమేన్. అపెండిక్స్ 1. ఒక మంచి పొరపాటు. మనం 30వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు ఒక సంస్థలకో లేక సహవాసానికో అత్యున్నత పరిపాలనా పదవిలో ఉన్న వ్యక్తిని బిషప్ అని పిలవడం వాక్యానుసారమైన పద్ధతి కాదని మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కొన్ని సంస్థలలో అత్యున్నత అధికారిని బిషప్ అని పిలుచుకునే సాంప్రదాయం ఉంది. ఆ సంస్థలలో కొన్ని గురు మండలాలు, డయాసిస్ ఉంటాయి. ఆ డయాసిస్కి ఒక బిషప్ గారు ఉంటారు. ఇలా సంస్థలోని గొప్ప నాయకులను బిషప్లు అని పిలుచుకుని గౌరవించుకునే సాంప్రదాయం రోమన్ కేథలిక్ చర్చిలలోనూ కొన్ని ప్రొటెస్టాంట్ చర్చిల్లో కూడా ఉంది. ఈ పద్ధతి వాక్యానుసారం కాకపోయినా ఆ సంస్థలలో బిషప్లు అనేవారు తప్పకుండా కొంత నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వారి కింద ఖచ్చితమైన ఒక గురుమండలం ఉంటుంది. అనేకమైన దైవ సేవకులు వారి అధికారం కింద సేవ చేస్తూ ఉంటారు. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతూ ఉండగా ఇటీవలి కాలంలో క్రైస్తవ సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి కొత్తగా ఏర్పడింది. ఒక క్రొత్త సాంప్రదాయం ఈ మధ్య క్రైస్తవ సమాజంలో ఏర్పడుతుంది. అనేక మంది దైవ సేవకులు తమకు తాము బిషప్పులు అని బిరుదు ఇచ్చేసుకుంటున్నారు. బిషప్ అని పిలువబడాలని దైవజనుడు ఈనాడు ఉబలాట పడుతున్నారు. ఈ ధోరణిని గమనించి ప్రధాన డినామినేషన్ల వారు మండిపడుతున్నారు. బిషప్ అనే వాడికి ఒక గురుమండలం, డయాసిస్ ఉండాలి. అతడిని కొందరు అభిషక్త సేవకులు ఎన్నుకొని ఉండాలి. అలాంటివి ఏమీ లేకుండా తమను తాము కొందరు బిషప్ అని ప్రకటించేసుకోవడం ఏమిటి?
అని ప్రధాన క్రైస్తవ సంఘాల వారు నవ్వుకుంటున్నారు. కొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే అంత్యకాలపు సంస్కరణవాదులమైన మేము ఈ పొరపాటును హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. పైపెచ్చి ఈ భూమి మీద ఉన్న ప్రతి సువార్థికుడు, దైవజనుడు బిషప్గా ఎదిగిపోవాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో నియమించబడిన వ్యవస్థ ప్రకారం బిషపులు అందరూ చివరికి అపోస్తలుని అధికారం క్రిందికి రావాలి. అలా వచ్చి తీరుతారు. అలా అందరూ అపోస్తలుని అధికారానికి, బోధకు లోబడినప్పుడే అంత్యకాలపు క్రైస్తవ సంఘ సంస్కరణ సంపూర్ణం అవుతుంది. మాకు పరిశుద్ధ బైబిల్ గ్రంథ పరిభాష తప్ప వేరొక భాష వినిపించదు. వినిపించినా అర్థం కాదు. ఈ మధ్య అనేక మంది బోధకులు మేము బిషప్లము అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటే మా చెవులకు ఆ మాటలు మేము భవిష్యత్తులో అపోస్తులుని బోధకు లోబడడానికి సిద్ధపడుతున్నాం అన్నట్లు వినబడుతున్నాయి. ఆ మంచి నిర్ణయానికి సత్య సంబంధులందరూ స్వాగతం పలుకుతున్నారు. తదాస్తు. అపెండిక్స్ 2 అంత్యకాలపు ప్రవక్తను గుర్తించడం ఎలా? ఈ గ్రంథాన్ని చదివి అందులోని విషయాలను కూలంకషంగా అర్థం చేసుకున్న వారిలో ఉదయించే ముఖ్యమైన ప్రశ్న ఇది. అంత్యకాలంలో ఒక ప్రాముఖ్యమైన దైవ సందేశాన్ని మోసుకొచ్చే దైవజనుడు, ఒక ప్రముఖ ప్రవక్త భూమి మీద ఉంటాడని, అతని సందేశం సత్యదేవుని భక్త సమాజాన్ని అంతిమ సంస్కరణకు సిద్ధపరుస్తుందని మనం చెప్పుకున్నాం. మరైతే ఆ ప్రవక్త ఎక్కడి నుండి వస్తాడు? ఏ దేశంలో పుడతాడు? అతని మేము ఎలా గుర్తించాలి అని యథార్థవంతులు ప్రశ్నిస్తారు. దీనికి పరిశుద్ధాత్మదేవుడిస్తున్న సమాధానం ఇదిగో వినండి. క్రైస్తవ సంఘ యుగపు అంత్య దశలో వ్యక్తులకు ప్రాధాన్యం ఉండదు. సందేశానికి, దైవ సందేశానికి శిరసావహించిన భక్త సమాజానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అంత్యకాలపు ప్రవక్త ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు అనే వెతుకులాట మంచిది కాదు. అసలు ఆ మనిషిని మనం వెతికి పట్టుకోవడానికి అవసరమే లేదు. చెవులు రిక్కించి వింటూ ఉండండి. ఉన్నట్టుండి ప్రపంచంలో ఆ మహాప్రవక్త సందేశం ధ్వనిస్తుంది, మారుమ్రోగుతుంది. అతడి సందేశంలో మోషే కర్ర లక్షణం ఉంటుంది. యెషయాకు అప్పగించబడిన బాధ్యతను కూడా అతడు నెరవేరుస్తూ ప్రమాణ వాక్యాన్ని ప్రపంచ క్రైస్తవులకు అందిస్తాడు. గడిచిన యుగాలలోనూ తరాలలోనూ మరుగైన అనేక మర్మాలను దేవుడు అతడి ద్వారా క్రైస్తవ సంఘానికి అందిస్తాడు. అతడు ఎన్నాళ్ళ మట్టుకు మీరు అనేక సిద్ధాంతాల మధ్య తడబడుచుందురు, ఏది సత్యబోధో దానిని వెంబడిద్దాం రండి అని ప్రపంచ క్రైస్తవులకు పిలుపునిస్తాడు. అతడి బోధ ఖచ్చితమైన లేఖనాధారాలతోనూ ఎవరూ ఎదుర్కొనలేని శక్తివంతమైన తర్కంతోనూ కూడి ఉంటుంది. వేదాంతపరమైన ప్రతి ప్రశ్నకు అతడు దేవుడు పంపిన జవాబు అయి ఉంటాడు. వ్యక్తిగత ప్రవర్తనలో అతడు సాత్వికుడు, విశాల హృదయుడు, ప్రేమతో నింపబడిన వాడు అయి ఉంటాడు. ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకొని అతడి కోసం వెతికి కనుగొని అతడి వద్దకు వెళ్ళి, ఏమండి అంత్యకాలపు ప్రవక్త మీరే కదా అని ఎవరైనా అడిగితే అతడు ఏ మాత్రమూ తడుముకోకుండా నేను కాను అనేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో బాప్తిసమిచ్చి యోహాను మాట్లాడినట్లు ఈ ప్రవక్త మాట్లాడుతాడు. యోహానే ఏలియా అంటాడు యేసు. నేను ఏలియాను కాను అంటాడు యోహాను. అంత్యకాలపు ప్రవక్త వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. అందుచేత ఆ ప్రవక్తను ప్రశ్నించడం వ్యర్థం. కళ్ళున్న వాళ్లకు, అంటే ఆత్మనేత్రాలు వెలిగించబడిన వాళ్లకు ఆ ప్రవక్త వ్యక్తిత్వాన్ని బట్టి, గుణ లక్షణాలను బట్టి, ప్రత్యేకమైన అతని సందేశాన్ని బట్టి అతడు ఎవరో అర్థమైపోతూనే ఉంటుంది. మనం ఉన్న గదిలో పరిమళ పుష్పాలు ఉన్నాయని ఒకరు మనకు చెప్పాలా? మనం ఉన్న గదిలో సువాసనలు వెదజల్లే పూలు ఉన్నాయో లేదో, అవి ఏ పుష్పాలో మనం కళ్ళు మూసుకొని చెప్పేసేయచ్చు. ఇది మల్లెపూల పరిమళం, ఇది గులాబీల పరిమళం అని, ఇది మొగలిపూల పరిమళం అని మనం ఎలా గుర్తుపట్టేస్తామో, అలాగే సందేశాలను బట్టి ఆ ప్రవక్తను యావన మధ్య సత్య సంబంధులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అయితే గుర్తుపట్టినంత మాత్రాన సంపూర్ణులు కాలేరు. అతని వ్యక్తిత్వాన్ని, సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వెంబడించాలి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. 2 దినవృత్తాంతములు 20:20 అన్న దేవ ఉపదేశాన్ని ఈ దైవజనుడి విషయంలో కూడా సార్వత్రిక సంఘం పాటించాలి. తప్పక పాటిస్తుంది. ఇది అనివార్యం. ఆమేన్. అపెండిక్స్ 3 ఆయన ఆరోహణమైనప్పుడు. మన ప్రియ ప్రభు అయిన యేసు శిలువ మీదకి వెళ్ళక మునుపు ఆయన చేసిన కార్యాలను, ఉపదేశాలను గూర్చి 4 ప్రవక్తలు 4 సువార్త గ్రంథాలు రాశారు.
అయితే ఆయన మరణం మొదలుకొని ఆయన పరలోకానికి ఆరోహణమైన ఘట్టం వరకు మధ్యలో సంభవించిన అద్భుత సంభవాలను గూర్చి మరో విస్తృత ఉద్గ్రంథమే వ్రాయవలసి వస్తుంది. ఆ మధ్యలో అన్ని అద్భుత సంభవాలు జరిగాయి. మిగతా సంభవాలను ప్రస్తుతానికి ప్రక్కన పెట్టి మన ప్రస్తుత గ్రంథ పరిధికి సంబంధించిన ఒక సంభవాన్ని మనం పరికిద్దాం. ఎఫెసీ 4:8 పౌలు భక్తుడు పరిశుద్ధాత్మావేశంతో వ్రాస్తూ ఇలా అన్నాడు: ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాను. వాస్తవానికి పౌలు భక్తుడు ఇలా వ్రాయబడి ఉన్నది అంటూ పాత నిబంధనలోని ఒక వచనాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఎత్తి చెబుతున్న వచనం 68వ కీర్తన 18వ వచనం అన్నమాట. ఆ ప్రవచనాన్ని మొదట దావీదు ప్రవచించాడు, తర్వాత పౌలు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇంతకు ఆ ప్రవచనాన్ని దావీదు ఎలా ప్రవచించాడో చూద్దాం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దావీదు కానుకలు అనే మాట ఉపయోగించాడు. పౌలు భక్తుడేమో ఈవులు అంటున్నాడు. ఈవులు అన్నా కానుకలు అన్నా అర్థం ఒకటే. ఆ భిన్నమైన మాటల వలన వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఆ కానుకలు లేక ఈవుల విషయంలో ప్రభు ఏం చేశాడో దానిని గూర్చి దావీదు పౌలు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇద్దరూ పూర్తిగా ఒకదానికొకటి విరుద్ధమైన ప్రక్రియలు జరిగినట్లు చెబుతున్నారు. దావీదు భక్తుడేమో ప్రభు కానుకలు తీసుకున్నాడు అంటూ ఉంటే, పౌలు భక్తుడు ప్రభువు కానుకలు ఇచ్చాడు అని చెబుతున్నాడు. ఇంతకు యేసు ఆరోహణమైనప్పుడు ఈవులను తీసుకున్నాడా లేక ఇచ్చాడా? ఈ విషయంలో మనకు తర్క వితర్కాలు అవసరం లేదు. మనం బైబిల్ను విశ్వాసంతో అభిమానంతో చదివే వాళ్ళమే తప్ప బైబిల్లో తప్పులు ఉన్నాయని చూపించడానికి చదివే భక్తిహీనులం కాదు. ఆ రెండు మాటలు లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి కనుక ఆ రెండు మాటలు సత్యమే అయి ఉండాలి. 68వ కీర్తన వ్రాయటానికి దావీదును ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడే ఎఫెసీ పత్రిక వ్రాయటానికి పౌలు భక్తుని ప్రేరేపించాడు. కనుక ఆ రెండు మాటలు పరిశుద్ధాత్మ దేవునివే. కనుక యేసునాథుడు ఆరోహణమైనప్పుడు మనుషుల దగ్గర ఈవులను తీసుకోవడం, మనుషులకు ఈవులు ఇవ్వడం రెండూ జరిగి ఉండాలి. ఒకవేళ ఆయన ఈవులను తీసుకొని ఉంటే ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఆయన ఈవులు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చాడు? యేసునాథుడు ఆరోహణమైనప్పుడు ఆయన ఒక చెరసాలను ఒక స్థలం నుండి వేరొక స్థలానికి తీసుకువెళ్ళాడని లేఖనం చెబుతున్నది. ఆ చెర ఏమిటి? నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అని ప్రభువైన యేసు శిలువ మీద దొంగతో అన్నాడు. అంటే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించగానే పరదేశులోనికి వెళ్ళాడన్నమాట. యేసు మరణించినప్పుడు పరదేశు అంటే మరణించిన నీతిమంతులైన భక్తుల ఆత్మలు విశ్రాంతి పొందే ఉద్యానవనం భూగర్భంలో ఉంది. అనీతిమంతులు శ్రమపడే అగ్నిజ్వాలామయమైన పాతాళానికి ప్రక్కనే పరదేశం ఉండింది. ఈ విషయం లూకా 16:19 నుండి మన ప్రభు చెప్పిన వాస్తవ గాథ ద్వారా మనకు అర్థమవుతున్నది. అయితే పౌలు కాలం వచ్చేసరికి పరదేశు భూగర్భంలో లేదు, మూడవ ఆకాశంలో ఉంది. అది ఎలా జరిగింది? కొన్ని కోట్ల మానవ ఆత్మలు విశ్రమించే సువిశాలమైన ఆ ప్రపంచం భూగర్భం నుండి మూడవ ఆకాశానికి ఎప్పుడు ఎలా వెళ్ళింది? ఎవరు తీసుకువెళ్ళారు? దానికి సమాధానమే ఎఫెసీ 4:8. యేసు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయాడు. ఆ చెర పరదేశే. ఇక్కడ చెర అంటే శిక్షాస్థలం అని అనుకోకూడదు. పరదేశు శిక్షాస్థలం కాదు, అది ఒక అద్భుత విశ్రాంతి స్థలం. మనోహరమైన ఆ విశ్రాంతి స్థలాన్ని లేఖనం చెర అని పిలుస్తున్నది. ఎందుచేత అంటే ఒకసారి పరదేశంలోనికి వెళ్ళిన ఆత్మలు మళ్ళీ స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్లు భూలోకానికి వచ్చి వెళ్ళడానికి వీలు ఉండదు. అలా వీలు ఉంటే ఆ నీతిమంతుల ఆత్మలకు విశ్రాంతి అనేదే ఉండదు. వారు తమ ప్రియులు భౌతిక శరీరాల్లో నివసిస్తూ పడుతున్న బాధలను కల్లారా చూస్తూ ఉంటే ఇక వారికి విశ్రాంతి ఎలా కలుగుతుంది? ఈ కారణాన్ని బట్టే కృపగల దేవుడు తన ప్రియ భక్తుల ఆత్మలు స్వేచ్ఛగా భూలోకానికి వెళ్ళే అవకాశం లేకుండా చేశాడు. అందుకే పరదేశును లేఖనం చెర అని పిలుస్తున్నది. యేసు ఆరోహణమైనప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేదు. అమాంతం ఒక లోకాన్నే తన చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లాడు. అలా పరదేశు అనబడే ఆ మనోహరమైన చెరను ఆయన ఎత్తుకెళ్లి మూడవ ఆకాశంలో ఉంచాడు. అలా పరదేశును మూడవ ఆకాశంలోనికి తీసుకువెళుతూ యేసు రెండు ముఖ్యమైన కార్యాలను చేశాడు. ప్రప్రథమంగా ఆ పరదేశంలోని పాత నిబంధన భక్తుల నుండి కానుకలను అందుకున్నాడు. రెండవదిగా ఆయన కొందరు మనుషులకు ఈవులను అనుగ్రహించాడు.
యేసు తీసుకున్న కానుకలు ఏమిటి అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఆయన తీసుకున్న కానుకలు ఏమిటో అర్థం కావాలంటే ఆయన ఇచ్చిన ఈవులు ఏమిటో మనం తెలుసుకోవాలి. యేసు ఏమి ఈవులు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? ఎఫెసీ 4వ అధ్యాయంలో యేసు ఈవులు అనుగ్రహించాడు అని చెప్పి వెనువెంటనే మనం సంపూర్ణ పురుషులం కావటానికి ఆయన ఇలాగు నియమించను అన్నాడు పౌలు. మళ్ళీ ఆ వెంటనే దేవుడు కొందరిని అపోస్తలులు గాను ప్రవక్తలను గాను నియమించను అని చెబుతున్నాడు పౌలు. అందుచేత దేవుడు అనుగ్రహించిన ఈవులు అపోస్తలులు, ప్రవక్తులు మొదలైన దైవజనులేనని స్పష్టమవుతున్నది. నిజంగా పౌలు, పేతురు, యోహాను వంటి ప్రథమ శతాబ్దపు భక్తులు, డాక్టర్ మార్టిన్ లూథర్ వంటి ఇటీవలి కాలపు భక్తులు దేవుడు తన సంఘానికి అనుగ్రహించిన ఈవులు. దేవుడు తన సంఘం కోసం పంపించిన ప్రతి ప్రవక్త దేవుడు తన సంఘానికి అనుగ్రహించిన ఒక అపురూప వరం. అలాంటి శ్రేష్ఠ భక్తులను తన సంఘానికి దేవుడు అనుగ్రహించడానికి పరదేశును 3వ ఆకాశంలోనికి మార్చే ప్రక్రియకు ఏదో సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? ఆయన పరదేశులోని భక్తుల నుండి ఏవో కానుకలు తీసుకున్నాడట. వెంటనే భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘానికి పౌలు వంటి భక్తులు కొందరు దేవుని వరాలుగా ఇవ్వబడ్డారట. దానికి అర్థం ఏమిటంటే పరదేశులోని భక్తుల నుండి యేసు కానుకలను తీసుకోవటం యొక్క ఫలితంగానే పౌలు, పేతురు వంటి భక్తులు క్రొత్త నిబంధన సంఘానికి అనుగ్రహించబడ్డారు. అమోఘమైన సేవ చేశారు. అంటే భూమి మీదకి పౌలు వంటి భక్తులను పంపడం కోసం అవసరమైన కానుకలను యేసు ప్రభువు పరదేశులోని భక్తుల నుండి స్వీకరించాడు. భూమి మీదకి శ్రేష్ఠ భక్తులను పంపించడానికి దేవునికి అవసరమైన పదార్థం ఏదో పరదేశులోని భక్తుల దగ్గర ఉండింది అన్నమాట. ఏమిటా పదార్థం? వేరొక వ్యాఖ్యానం చెప్పడానికి అవకాశమే లేదు ఇక్కడ. పరదేశులోని భక్తులు యేసుకు ఇచ్చిన కానుకలు భూమి మీద సంఘానికి వరాలుగా పరిణమించాయి. అంటే ఆ కానుకలు ఇంకేమిటో కాదు, పాత నిబంధన కాలపు భక్తుల తలల మీద ఉండిన అభిషేకమే ఆ కానుకలు. పాత నిబంధన కాలపు భక్తులు పరదేశంలో ఉన్నారు. వాళ్ళ విశ్రాంతి స్థలాన్ని 3వ ఆకాశంలోనికి మార్చి యేసు వారి మీద ఉండిన అభిషేకాన్ని తాను స్వీకరించి అదే అభిషేకాన్ని భూమి మీద క్రైస్తవ సంఘం మీద కుమ్మరించాడు. దాని ఫలితంగానే భూమి మీద అనేక మంది శ్రేష్ఠ భక్తులు పుట్టారు. పాత నిబంధన కాలపు అభిషేకం క్రొత్త నిబంధన సంఘం మీదకి వచ్చినప్పుడే సంఘములో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపురులైన ఉపదేశకులు పుట్టుకొచ్చారు. అందుచేత గతకాలపు ప్రవక్తల అభిషేకం అంత్యకాలపు ప్రవక్తల మీదకి దిగి వస్తుంది అని నేను చెప్పిన మాట విని ఎవరూ ఉలికి పడనక్కర్లేదు, తిరగబడనక్కర్లేదు. అపెండిక్స్ 4 కృపావరాలు నిలిచిపోయాయా? ఈనాడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో నెలకొన్న అనేక అభిప్రాయ భేదాల్లో, సిద్ధాంత వివాదాలలో పరిశుద్ధాత్మ కృపావరాలను వచ్చిన వివాదం ప్రధానమైనది. ప్రవచనాలు, అన్య భాషలు మొదలైన కృపావరాలు మొదటి శతాబ్దంలో ఆగిపోయాయని క్రైస్తవ వేదాంత పండితులలో, సిద్ధాంతకర్తలలో ఒక బలమైన వర్గం అభిప్రాయపడుతున్నది. కృపావరాలు ఆగిపోలేదు, నిక్షేపంగా అవి ఇంకా దేవుని సంఘంలో కొనసాగుతూ పనిచేస్తూ ఉన్నాయి అని మరొక వర్గం వాదిస్తూ ఉంది. ఇంతకు ఎవరు చెప్పేది సత్యం? ఈ రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల పక్షంగా ఇదివరకే ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. కృపావరాలు మొదటి శతాబ్దంలో ఆగిపోయాయని నమ్మే మేధావులు ఎన్నో గ్రంథాలను రచించారు. ఈనాడు కేవలం ఒక పెంతుకోస్తు వారు అనబడే వర్గం తప్ప ఈ వర్గంలోకే ఫుల్ గాస్పల్ సంఘాలన్నీ వస్తాయి. మిగతా ప్రధాన స్రవంతిలోని సంఘాలన్నీ పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయాయనే నమ్ముతున్నాయి. మెథడిస్టు, బాప్టిస్టు లాంటి ముఖ్య సంఘాలు పరిశుద్ధాత్మను గురించి పాటలు పాడుతూ బోధలు చేస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మాభిషేకం కోసం, కృపావరాల కోసం ప్రత్యేకంగా కనిపెట్టే ప్రార్థనా కూటాలు, టారీయింగ్ మీటింగ్స్ నిర్వహించే సాంప్రదాయం మాత్రం పెంతెకోస్తు సంఘాల్లో మాత్రమే ఉంది. మిగతా ప్రధాన డినామినేషన్ వారు కృపావరాలు ద్వేషించకపోయినా వాటిని పొందడానికి తీవ్రమైన ప్రయత్నం మాత్రం చేయటం లేదు. మేము వాటిని దూషించం, అయినా వాటిని పొందడానికి పెద్దగా ప్రయత్నం కూడా చేయం అన్న వైఖరిని ప్రధాన సంఘాల వారు అవలంబిస్తున్నారు. ఇక బ్రదరన్ సంఘాలు, క్రీస్తు సంఘం డినామినేషన్ వారు, బ్రదరన్స్ బోధ నుండి వచ్చిన హెబ్రోను సహవాసం లాంటి సంఘాలు మాత్రం పరిశుద్ధాత్మ వరాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీరు తమ విశ్వాసాన్ని సమర్థించుకుంటూ పెద్ద పెద్ద ఉద్గ్రంథాలనే ప్రచురించారు.
మరోవైపు పెంతుకోస్తు వర్గం వారికి కూడా వారి గ్రంథాలు, వేదాంత కళాశాలలు ఉన్నాయి. కృపావరాలు నిలిచిపోయాయని చెబుతున్న వారు ప్రముఖంగా తమ బోధకు ఆధారంగా ఎత్తి చెప్పుకునే వచనం, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును అనే పౌలు ఉవాచ. 1 కొరింథీ 13:8. నిలిచిపోవును అనే పౌలు పలికిన మాటను కొందరు బోధకులు ఆత్మవరాలు నిలిచిపోయాయి అని బోధించడానికి వాడుకోవడం దారుణమైన అన్యాయం. నిలిచిపోవును అంటే నిలిచిపోయెను అని అర్థమా? నిలిచిపోవును అని బైబిల్లో వ్రాయబడి ఉంటే నిలిచిపోవును అనే చదువుకోవాలి, కానీ నిలిచిపోయెను అని చదవడం అక్రమం కాదు. అన్య భాషలు, ప్రవచనాలు వంటి కృపావరాలు మునుముందు నిలిచిపోతాయి అని చెప్పిన పౌలే అవి ఎప్పుడు నిలిచిపోతాయో కూడా చెప్పాడు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. 10వ వచనం. కృపావరాల విరోధులు చెప్పేది ఏమిటంటే పూర్ణమైనది రావడం అంటే క్రొత్త నిబంధన గ్రంథం రచన పూర్తి కావడమే అని. క్రొత్త నిబంధన రచన సంపూర్ణం కాకమునుపు ప్రవచనాలు, స్వస్థతలు, అన్య భాషలు లాంటి కృపావరాలు సంఘానికి అవసరం అయ్యాయి. కానీ క్రొత్త నిబంధన సంపూర్ణంగా రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఆ వరాల అవసరం లేదు గనక దేవుడు ఆ వరాలను ఉపసంహరించుకున్నాడు అని ఈ సహోదరుల వాదన. ఈ తరహా వాదన చేస్తున్న బోధకులు చాలా గొప్ప పండితులు, మేధావులు అని నేను హృదయపూర్వకంగా వారిని శ్లాఘిస్తున్నాను. కానీ ఒక్క విషయంలో మాత్రం ఎందుకో మరి ఈ మహాజ్ఞానులు మహా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్షత లేకపోతే, హృదయంలో సున్నతి లేకపోతే ఎంతటి మహాజ్ఞానికి కూడా సత్యం గోచరం కాదనడానికి ఇది చక్కటి తార్కాణం. కొత్త నిబంధన లేఖనాలు వచ్చిన తర్వాత ప్రవచనాలు, స్వస్థతలు నిలిచిపోయాయని ఎవరైనా నమ్మదలుచుకుంటే, అలా బోధించదలుచుకుంటే వారు అంతకన్నా ముందు మరో విషయాన్ని స్థాపించాలి. అదేమిటంటే ఒకప్పుడు ప్రవచన వరం ద్వారా, స్వస్థత వరం ద్వారా జరిగిన కార్యాలు ఈనాడు క్రొత్త నిబంధన లేఖనాల ద్వారా జరుగుతున్నాయని చూపించాలి, నిరూపించాలి. పౌలుకు శ్రమలు రాబోతున్నాయని ప్రవచన వరం కలిగిన అగబు ప్రవచించాడు. ఈనాడు ఆయా భక్తులకు వ్యక్తిగతంగా రాబోతున్న శ్రమలను క్రొత్త నిబంధన లేఖనాలు ముందుగానే చెబుతున్నాయా? అలా మనం క్రొత్త నిబంధన లేఖనాలను చదువుకొని మనకు రాబోతున్న వ్యక్తిగత ప్రమాదాలను తెలుసుకుంటున్నామా? క్రొత్త నిబంధన లేఖనాలు అగబు సేవను జరిగిస్తున్నాయా? అలా జరిగించడం సాధ్యమేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి క్రొత్త నిబంధన లేఖనాలు అగబు సేవను జరిగించకపోతే దేవుడు అగబుకు ఉండిన కృపావరాన్ని సంఘములో నుండి బొత్తిగా తీసివేస్తే అది సంఘానికి తీరని నష్టమే కదా. దేవుడు అలా ఎందుకు తీసివేస్తాడు? అలాగే రోగులను స్వస్థపరిచే కృపావరం ఒకటి మొదటి శతాబ్దం సంఘములో ఉండింది. ఆ కృపావరాన్ని క్రొత్త నిబంధన 27 పుస్తకాలు రచింపబడిన తర్వాత దేవుడు ఎందుకు తీసివేస్తాడు? ఇప్పుడు రోగులకు స్వస్థత అవసరం లేదని తీసేశాడా? లేక ఆ స్వస్థతలేవో క్రొత్త నిబంధన గ్రంథమే చేస్తుందని దేవుడు ఆ వరాన్ని తీసేశాడా? కొత్త నిబంధన గ్రంథం ద్వారా స్వస్థతలు జరగకపోతే, ఆ కృపావరాన్ని కూడా దేవుడు సంఘంలో ఉంచకపోతే మరి రోగుల గతి ఏమిటి? వైద్యం చేయించుకోవాలంటారా? వైద్యం సంగతి సరే, ఆ వైద్యులు క్రొత్త నిబంధన రచింపక బడక మునుపు కూడా భూమి మీద ఉన్నారు కదా. కొత్త నిబంధన వ్రాయబడక ముందు భూమి మీద వైద్యులు ఉన్నప్పటికీ రోగులను తన అద్భుత శక్తి చేత స్వస్థపరిచిన దేవుడు ఆ తర్వాత ఎందుకు మనల్ని వైద్యుల దయకు వదిలేస్తాడు? ఇప్పుడు వైద్యం చేయించుకోమని వదిలేసే దేవుడు పౌలు కాలంలో కూడా అలాగే వదిలేయవచ్చు కదా. రోగుల మీద అప్పుడు చూపిన కనికరాన్ని ఆ తర్వాతి కాలంలో దేవుడు చూపడం ఎందుకు మానేశాడు? అలాగే అన్య భాషల వరాన్ని క్రొత్త నిబంధన గ్రంథ రచనకు ముందు ఎందుకు దేవుడు సంఘానికి ఇవ్వాల్సి వచ్చిందో, గ్రంథ రచన సమాప్తమయ్యాక ఎందుకు ఆ వరాన్ని సంఘములో నుండి ఉపసంహరించవలసి వచ్చిందో ఆ బోధకులు వివరించాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన లేఖనాలు భూమి మీద ఉండి ఏ పని నిర్వహిస్తున్నాయో అదే పనిని ఒకప్పుడు అన్య భాషా వరం నిర్వహించిందని సదరు బోధకులు నిరూపించగలరా? ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం నిర్వహించే పనికి అప్పుడు అన్య భాషన కృపావరం నిర్వహించిన పనికి సంబంధం లేకపోతే ఇప్పుడు లేఖనం సంపూర్ణమైందని భాషల వరాన్ని ఎందుకు తీసేయాలి? నీకు భోజనం పెట్టాను గనక బట్టలు ఇవ్వను అన్నట్టు ఉండదు ఆ వ్యవహారం. భోజనం ద్వారా కలిగే లాభం వేరు, వస్త్రాల ద్వారా కలిగే లాభం వేరు. అయినప్పుడు భోజనము, బట్టలు రెండూ ఇవ్వాలి కదా. అలాగే క్రొత్త నిబంధన లేఖనాల ద్వారా జరిగే పని వేరు, అన్య భాషావరం ద్వారా జరిగే పని వేరు అయినప్పుడు ఆ రెండూ సంఘంలో ఉండాలి కదా. ఒకటి ఉన్నదని రెండవది తీసివేయడం ఎందుకు?
ఇక్కడ అసలు సత్యం ఏమిటంటే పూర్ణమైనది రావటం అంటే క్రొత్త నిబంధన పూర్తి కావడం కాదు. పూర్ణమైనది రావటం అంటే మనం యేసును ముఖాముఖిగా చూడడం అని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 13:12లో పౌలు భక్తుడు ఏమంటున్నాడో గమనించండి. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ముఖాముఖి అనే మాటలో 2 ముఖాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ముఖాముఖి ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఆ 2 ముఖాలు ఎవరివి? ఒకటి మన ముఖము, రెండవది మన రక్షకుడైన యేసయ్య ముఖం. యేసును మనం ముఖాముఖి చూసే శుభగడియ మనకు ఎప్పుడు వస్తుంది? యేసు 2వ రాకడలో ఆయనను మనం ముఖాముఖి చూస్తామని భక్త యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. 1 యోహాను 3:2. అది అసలు సంగతి. యేసు మళ్ళీ వస్తాడు. అప్పుడు ఆయనను మనం ముఖాముఖి చూస్తాం. అప్పుడు మనకు యేసు శరీరాన్ని పోలిన అక్షయ మహిమ శరీరాలు ఉంటాయి. అప్పుడు మన జ్ఞానం పరిపూర్ణమవుతుంది. మహిమ శరీరధారులమైన మనం యేసు సన్నిధిలో ఉన్నప్పుడు ఇక స్వస్థపరిచే కృపావరం ఎందుకు? అది అనవసరం. సాక్షాత్తు యేసునాథుడే మనతో ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు ఇక మనం అగబు లాంటి ప్రవక్తలు ఎందుకు? అవసరం లేదు. పరలోక భాషలో, మహోన్నతమైన దివ్య భాషలో మనం దేవునితోనూ దేవదూతలతోనూ సంభాషించగలుగుతున్నప్పుడు ఇంకా మనకు అన్యభాషా కృపావరం ఎందుకు? అప్పుడు అది మనకు పూర్తిగా అనవసరం అవుతుంది. అప్పుడు పూర్ణమైనది వస్తుంది. అంటే మన విమోచన సంపూర్ణం అవుతుంది. మన శరీరం సంపూర్ణంగా మహిమపరచబడుతుంది. మన జ్ఞానం కూడా పరిపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణ మహిమలో క్రీస్తు సంఘం ప్రవేశించినప్పుడు ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును అన్న దేవోక్తి నెరవేరుతుంది. అంతవరకు ప్రవచనాలు, అన్య భాషలు, స్వస్థతలు ఇంకా ఇతరమైన సకల కృపావరాలు క్రీస్తు సంఘములో సలక్షణంగా కొనసాగుతూనే ఉంటాయి. అవి ఆగిపోతాయి అని అనుకోవడానికి మనకు లేఖనములో ఏ మాత్రము ఆస్కారం లేదు. కృపావరాలు ఆగిపోలేదు. పైపెచ్చు అంత్య దినాలలో కృపావరాలు మరింత ఉధృతంగా క్రీస్తు సంఘములో పనిచేస్తాయి. ఎందుకంటే యోవేలు 2:28 ప్రవచనం ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు ప్రభు. సంఘ చరిత్ర ప్రారంభంలో పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పేతురు మాట్లాడుతూ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అన్నాడు. అపోస్తుల కార్యములు 2:16. అయితే ఆ దినాన పరిశుద్ధాత్మ వర్షం సర్వజనుల మీద కుమ్మరించబడలేదు. యెరూషలేములో మాత్రమే కుమ్మరించబడింది. ఆలోచించండి, పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ వర్షం భారతదేశంలో కుమ్మరించబడిందా? చైనాలో, రష్యాలో, జపాన్లో, జర్మనీలో, అరబ్ దేశాల్లో ఇంకా ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిశుద్ధాత్మ వర్షం కురిసిందా? ఆ రోజు ఏ ఇతర దేశంలోనైనా దైవ కార్యం ఏమైనా జరిగిందా? జవాబు మీకే తెలుసు. 2000 సంవత్సరాల క్రిందట యేసు ఆరోహణమైన తర్వాత పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు సర్వజనుల మీద దేవుని ఆత్మవర్షం కుమ్మరించబడలేదు. కేవలం యెరూషలేములో మాత్రమే పరిశుద్ధాత్మ వర్షం కురిసింది. మరి సర్వజనుల మీద ఆత్మవర్షం ఎప్పుడు కుమ్మరించబడుతుంది? ఆ శుభదినం మనకు సమీప భవిష్యత్తులోనే ఉంది. 1వ శతాబ్దంలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్న మేడగది ప్రార్థనా గుంపు కేవలం యెరూషలేములో మాత్రమే ఉంది. కనుక ఆ ఒక్కచోటే ఆత్మవర్షం కుమ్మరించబడింది. అయితే ప్రభు రాకడ సమీపించినప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థిస్తున్న మేడగది ప్రార్థనా గుంపులు ప్రపంచంలోని ప్రతి దేశములోనూ ప్రతి పట్టణములోనూ ఉంటాయి. గనుక అప్పుడు దేవుడు అక్షరాల తన మాట నెరవేర్చుకుంటాడు. అక్షరాల సర్వ శరీరుల మీద, మనుషులందరి మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుంభవర్షంలాగా కుమ్మరిస్తాడు. అప్పుడు ఆదిమ సంఘములో ఉండిన సకల పరిశుద్ధాత్మ వరాలు మరింత ఉధృత స్థాయిలో పనిచేస్తాయి. అప్పుడే హగ్గయి 2:9 ప్రవచనం నెరవేరుతుంది. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అన్న ప్రవచనం ప్రకారం అంత్యకాలపు సంఘం యొక్క మహిమ అపోస్తలుల కాలపు సంఘం యొక్క మహిమను మించిపోతుంది. ప్రపంచ క్రైస్తవ సమాజంతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ఈ మాట చెవిగలవాడు వింటాడుగాక. ఆమెన్. తదాస్తు. అపెండిక్స్ 5 ఆత్మఫలమా ఫలాలా? ఈ విషయంలో ఒక ముఖ్యమైన సవరణ చేస్తున్నాను. పాఠకులు గమనించాలి. సాధారణంగా బోధకులు 9 పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి అని బోధిస్తూ ఉంటారు.
అది చాలా పొరపాటు అభిప్రాయం. ఆత్మవరాలు 9 అనడం సత్యమే, కానీ ఆత్మఫలాలు 9 అనడం వాక్య ప్రకారం కాదు. అది ఇంగితానికి కూడా విరుద్ధమే. ఆత్మవరాలను దేవుడు విశ్వాసులకు పంచి ఇచ్చాడు. అందుచేత ఒక వరం ఉన్న విశ్వాసికి మరో వరం ఉండదు. అది ఆరోగ్యప్రదమైన ఏర్పాటు. ఎందుకంటే ఒక వరాన్ని పొందిన విశ్వాసి ఇతర విశ్వాసుల మీద కూడా ఆధారపడవలసి వస్తుంది. తనకు చేతగాని పని వేరొకరికి చేతనవుతుంది గనక. అయితే ఆత్మఫలాలు 9 కావు. ప్రేమ ఒక ఫలం, సంతోషం మరో ఫలం అనుకోకూడదు. అలాగైతే ప్రేమ ఉన్న విశ్వాసికి సంతోషం ఉండదు. వాడు ఎప్పుడూ అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు కానీ విచారంగా ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే సంతోషం అనే ఫలం ఉన్నవాడికి ప్రేమ ఉండదు. అలాగైతే అతడు ఎప్పుడూ తనలో తాను చాలా సంతోషిస్తూ ఉంటాడు కానీ ఎవరినీ ప్రేమించడు. ఇలాంటి పరిస్థితిని ఊహించుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఆ పరిస్థితి. అలాగే మంచితనం అనే ఫలం ఒక విశ్వాసికి ఇవ్వబడింది అనుకోండి, లేదా మంచితనం అనే ఫలాన్ని మాత్రమే ఒక విశ్వాసి ఫలించాడు అనుకోండి. అతడు చాలా మంచితనాన్ని కలిగి ఉంటాడు, చాలా మంచివాడే, కానీ అతడు ఎవరినీ ప్రేమించడు, సంతోషంగా కూడా ఉండడు. ఎందుకంటే అతడిలో మంచితనం అనే ఫలం మాత్రమే ఉంది. మరి ప్రేమ, సంతోషం అనే ఫలాలు లేవు. అవి వేరే వాళ్ళకు పంచిపెట్టబడ్డాయి. అతడు ఏం చేయగలడు పాపం? మరో వికృత పరిస్థితి వస్తుంది. పై ముగ్గురులోనూ సాత్వికం అనే ఫలం ఉండదు గనక ఆ ప్రేమగల విశ్వాసి, సంతోషం గల విశ్వాసి, మంచితనం కలిగిన విశ్వాసి మహా గర్విష్ఠులై ఉంటారు. ఇలాగే మీ మేధస్సుకు పదును పెట్టి మిగతా లక్షణాలను కూడా ఆ విశ్వాసులకు మీరే పంచిపెట్టి ఊహించుకొని చూసుకోండి. ఎంత విచిత్ర వికృత పరిస్థితి ఏర్పడుతుందో. అదే గనక జరిగితే క్రీస్తు సంఘం పిచ్చివాళ్లతో నిండిన పిచ్చాసుపత్రిలాగా తయారవుతుంది. అందుచేత కృపావరాలను విశ్వాసులు పంచుకోవచ్చు, కానీ ఆత్మఫలాలను పంచుకోవడం మంచిది కాదు, ఆచరణ సాధ్యము కాదు. అసలు ఆత్మఫలాలు అన్న మాటే తప్పు. ఆ 9 కలిసి ఒకే ఫలం. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే 9 కలిసి ఒకే ఫలం అని లేఖనం సాక్ష్యమిస్తున్నది. గలతీ 5:22. ఆత్మఫలమేమనగా అన్నాడు పౌలు, ఫలములు ఏవనగా అనలేదు. అందుచేత వరాలకు సంబంధించినంత వరకు ఒక విశ్వాసిలో బుద్ధివాక్యం, మరొకరిలో జ్ఞానవాక్యం, ఇంకొక విశ్వాసిలో ప్రవచనవరం ఇలా పంచిపెట్టబడి ఉంటాయి. కానీ ఆత్మఫలం మాత్రం పంచిపెట్టబడదు. ప్రేమ, సంతోషం మొదలైన లక్షణాలు అన్నీ కలిసి ఒకే ఫలం. ఒక విశ్వాసిలో ఆత్మఫలం ఉంటే ఈ 9 లక్షణాలు అతనిలో ఉంటాయి. ఆత్మఫలం లేకపోతే ఏ లక్షణము ఉండదు, అంతే. కానీ ఒకరిలో ప్రేమ, మరొకరిలో మంచితనం, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం ఉండడం సాధ్యం కాదు, వాంఛనీయము కాదు. ప్రతి విశ్వాసి ఆత్మఫలాన్ని ఫలించాలి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మకు లోబడి ఆత్మవశుడై జీవించే ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడే తన ఫలాన్ని ఫలిస్తాడు. తనకు లోబడిన విశ్వాసులలో పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని వినియోగపరచగా మామిడి చెట్టు మామిడి పండ్లను ఫలించినంత సహజాతి సహజంగా అతడిలో ఆత్మఫలం కలుగుతుంది. ఆ విధంగా ఆత్మఫలం కలిగిన ప్రతి విశ్వాసిలో ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే 9 లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను వేరువేరుగా ప్రస్తావించవలసి వచ్చినప్పుడు వాటిని ఆత్మఫలములోని 9 తొనలు అని చెప్పుకోవాలి తప్ప 9 ఫలాలుగా పరిగణించకూడదు. అపెండిక్స్ 6. అన్యభాషలు ఎందుకు? అంత్యకాలంలో అన్యభాషా కృపావరంతో సహా సకల పరిశుద్ధాత్మ వరాలు మరింత ఉధృత స్థాయిలో సంఘంలో పనిచేస్తాయని మనం చెప్పుకున్నాం. ఆ మాట వినగానే అనేక మంది మనస్సులలో ఉదయిస్తుంది, అసలు అన్యభాషలు ఎందుకు? ఆ కృపావరం వలన ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న. అవును, ప్రవచన వరం ఎందుకు అవసరమో అగబును చూసి మనం నేర్చుకున్నాం. ఆనాడు వైద్యులు ఉన్నా దేవుడు రోగులను తన చిత్తానుసారంగా స్వస్థపరిచాడు గనక ఈనాడు కూడా దేవుడు అదేవిధంగా తన కనికరాన్ని రోగుల పట్ల కనపరుస్తాడని మన స్వంత ఇంగితానికి న్యాయం చేస్తూ చెప్పుకున్నాం. కానీ అన్యభాషలు ఎందుకు? ఆ వరం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఈనాడు పెంతెకొస్తు వారు మాట్లాడుతున్న అన్యభాషలు ఎవరికీ అర్థం కావు. చివరికి ఆ మాట్లాడుతున్న వాళ్ళకు కూడా ఆ భాషలు అర్థం కావు. మాట్లాడే వాళ్ళకి అర్థం కాక, వినేవాళ్ళకి అర్థం కాక, ఇక ఆ భాషలు ఎవరికి పనికొస్తాయి? ఎందుకు పనికొస్తాయి? ఇది అన్యభాషా విరోధుల వాదన, వారి సందేహం.
పెంతెకోస్తు పండగ దినాన 120 మంది అన్య భాషలు మాట్లాడారని, అలాగే ఈనాడు మేము కూడా అన్య భాషలు మాట్లాడుతున్నామని పెంతెకోస్తు వారు అతిశయిస్తూ ఉంటారు. మరి ఆ 120 మంది పలికిన మాటలు ఆ చుట్టూ నిలిచిన వారికి అర్థమయ్యాయి. ఈనాడు పెంతెకోస్తు వారు మాట్లాడే అన్య భాషలు ఎవరికీ అర్థం కావటం లేదు కదా. ఆ భాషలే ఈ భాషలని ఎలా చెప్పుకుంటున్నారు అని బ్రదరన్ మేధావులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ అంశం చాలా నిగూఢమైనది, విస్తృతమైనది. అయినప్పటికీ క్లుప్తంగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ప్రప్రదంగా మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుడు 1 కొరింథీ 12:8-10 వచనాల్లో ఎత్తి చెప్పిన కృపావరాల పట్టీలో ఆ వరాన్ని నానావిధ భాషలు అని పిలిచాడు. అంటే అన్య భాషలన్నీ ఒకే విధమైనవి కావని, అన్య భాషల్లో వేరువేరు రకాల భాషలు ఉన్నాయని మనం గ్రహించాలి. అన్య భాషల్లో మొదటి రకం మనుషుల భాషలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను అన్నాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీ 13:1. కనుక దేవుడు అనుగ్రహించే అన్య భాషా వరంలో మనకు తెలియని మానవ భాషతో దేవుని శక్తితో మాట్లాడడం కూడా ఒక వర్గం. పెంతెకోస్తు పండుగ దినాన ఈ వరమే పనిచేసింది. దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. ఆ భాషలు ఎలాగూ దేవదూతలకు అర్థం అవుతాయి కనుక మనకు అర్థం కాలేదని మనం బాధపడవలసిన అవసరం లేదు. అవి కాక ఇక 3వ రకానికి చెందిన అన్య భాష ఉంది. ఆ భాష దేవునికి ఒకనికి అర్థమయ్యే భాష. 1 కొరింథీ 14వ అధ్యాయంలో ఆ భాషను గురించే పౌలు మాట్లాడుతున్నాడు. ఈనాడు అన్య భాషలు మాట్లాడుతున్న వారు ఏం మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం కావటం లేదు కదా, ఎందుకు అలాంటి భాష మాట్లాడటం అని అడిగే వారికి జవాబు ఏమిటంటే, అసలు ఆ భాషలు మీకు అర్థం కావడం కొరకు వారు మాట్లాడటం లేదు. ఆ భాషలు మీకు అర్థం కానక్కర్లేదు. అసలు ఆ భాషలు మీకు అర్థం కావడం దేవుని చిత్తమే కాదు. ఆ భాషలు మీకు అర్థం కావు అని దేవుడే బైబిల్లో వ్రాసిపెట్టాడు. 1 కొరింథీ 14:2 వచనం ఏం చెబుతున్నదో గమనించండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అది సంగతి. ఈ రకం భాషలతో మాట్లాడేవాడు అసలు మనుషులతో మాట్లాడటమే లేదు. అందుచేత ఆ భాషలు మాకు అర్థం కావటం లేదు అని కొందరు మనుషులు అభ్యంతరం లేవనెత్తడం అర్థం లేని పని. మనుష్యుడెవడనూ గ్రహించడు అని లేఖనమే చెప్పిన తర్వాత అవి అర్థం కావటం లేదని మనం ఆక్షేపణ చేయడం ఏమిటి? ఇంతవరకు విన్న తర్వాత మరో ప్రశ్న తలెత్తుతుంది. అర్థం కావటం దేవుని చిత్తం కాకపోతే అర్థం కాని భాషలు ఆయన మాట్లాడించడం ఎందుకు? ఈ ప్రశ్న కూడా సమాధానం లేఖనమే చెబుతున్నది వినండి. మనుష్యుడెవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 1 కొరింథీ 14:2. మరి ఎవరికీ అర్థం కాని ఆ భాషలు కనీసం మాట్లాడే వాళ్ళకైనా అర్థం అవుతున్నాయా? అర్థం కావటం లేదు. మరి వాళ్ళకు కూడా అర్థం కాకపోతే వాళ్ళు ఆ మర్మాలను మాట్లాడి ప్రయోజనం ఏమిటి? దానికి కూడా లేఖనం సమాధానం చెబుతున్నది. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొను. 1 కొరింథీ 14:4. అది లేఖన సత్యం. అన్య భాషలతో 3వ రకం అన్య భాషలు ఎవరికి అర్థం కాకపోయినా అవి వ్యర్థం మాత్రం కావు. వాటి వలన ప్రయోజనం ఉంది, ఎంతో ఉన్నత ఆశీర్వాదం ఉంది. ప్రత్యేకంగా వాక్య సేవకులైన వారు వాక్య పరిచర్య పూనుకోక ముందు ఒక అరగంట సేపు అన్య భాషలతో ప్రార్థన చేస్తే ఆ తర్వాత వారి బోధనలో వారికే తెలియని అద్భుత వాక్య మర్మాలు వారు పలుకుతారు. వింటున్న వారందరితో పాటు ఈ బోధకుడు కూడా ఆ మర్మాలను మొదటిసారి వింటూ నేర్చుకుంటూ ఆశ్చర్యపోతాడు. ఈ సంగతులు నాకెలా తెలుసు? నేను ఎక్కడా ఎప్పుడూ ఈ సంగతులు వినలేదే, నేను ఎలా ఈ సంగతులను బోధిస్తున్నాను అని బోధకుడు విస్తుపోతాడు. అసలు విషయం ఏమిటంటే, అతడు అన్య భాషలతో ప్రార్థించేటప్పుడు అతడికి తెలియకుండానే పరిశుద్ధాత్ముడు ఆ మర్మాలను అతడి హృదయంలో నింపాడు. ఈ అద్భుత అనుభవం దేవుని కృపను బట్టి నేను కూడా అనేక సార్లు పొందాను. దేవునికి స్తోత్రం. అందుచేత అన్య భాషణ కృపావరం అత్యంత ఆశీర్వాదకరమైనది. ఆ వరాన్ని దూషిస్తున్న వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. అన్య భాషల దూషకులు, విమర్శకులు అత్యవసరంగా మారుమనసు పొందాలి. అర్థం కాని భాషలను బాగానే లేఖనాలెత్తి మరీ సమర్థించారు. బాగానే ఉంది కానీ మరి పెంతెకోస్తు పండగ నాడు మేడగది సమీపంలో విశ్వాసులు మాట్లాడినట్లు అర్థమయ్యే భాషలు ఈనాటి సంపూర్ణ సువార్త విశ్వాసులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పగలరా అని నన్ను విశ్వాసులు ఎవరైనా అడగవచ్చు. ఆదిమ సంఘం ఉన్నంత ఉత్తమ స్థితిలో ఉన్నత శిఖరం మీద ఈనాటి క్రైస్తవ సంఘం లేదు అన్నమాట వాస్తవమే.
ఈనాడు పరిశుద్ధాత్మ వరాల్లో ఏ వరము సంపూర్ణ మహిమలో పనిచేయటం లేదు. అన్ని వరాలు పనిచేస్తున్నాయి, కానీ కాస్త అసంపూర్ణంగా పనిచేస్తున్నాయి. కారణం ఏమిటంటే ఈనాటి సంఘం ఇంకా సత్యములో ప్రతిష్ఠించబడలేదు. ఈనాటి సంఘాల్లో అధిక శాతం సత్యానికి స్తంభాలు కాలేదు. అధిక శాతం సంఘాలు ఈనాడు అసత్యానికి స్తంభాలుగా ఉన్నాయి. అసత్యానికి స్తంభాలుగా ఉన్న సంఘాలలో సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు సున్నిత మనస్కుడు. ఈనాటి క్రైస్తవ సంఘాల్లో సత్యాశక్తి లేకపోవడం చూసి ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు. అంత దుఃఖపడుతూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటి సంఘాల్లో ఏమాత్రం కార్యమైన జరిగిస్తూ ఉండడం ఆయన అనంత ప్రేమకు గొప్ప తార్కాణం. అయితే ప్రస్తుతం దేవుని సంఘంలో సంస్కరణ జరుగుతూ ఉంది. దేవుని ప్రజలు మారుమనసు పొందుతున్నారు. దేవుని ప్రజల్లో సత్యాశక్తి మళ్ళీ తలెత్తుతూ ఉంది. త్వరలోనే దేవుడు ప్రజలందరూ సత్యాన్ని గ్రహిస్తారు, సత్యములో ప్రతిష్ఠింపబడతారు. అప్పుడు సత్య స్వరూపైన పరిశుద్ధాత్ముడు అమితంగా ఆనందించి తన సంఘములో ముమ్మరంగా పనిచేయడానికి బలంగా దిగివస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ కడవరి వర్షం కురవబోతుంది. అప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ కార్యం అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. ఆదిమ అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలన్నీ మళ్ళీ జరుగుతాయి. వాటికంటే అద్భుతమైన కార్యాలు కూడా జరుగుతాయి. అప్పుడు విశ్వాసులు దేవదూతల భాషలు మాట్లాడతారు, దేవుని భాష కూడా మాట్లాడతారు. అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తి చేత తామెరుగని మానవ భాషలు కూడా మాట్లాడతారు. అంటే ఇండియాలో పుట్టినవారు, అందులోనూ ఏం మాత్రము చదువుకొనని పామరుడు పరిశుద్ధాత్మ శక్తి చేత జర్మనీ భాష, ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. అక్కడెక్కడి అడవుల్లో ఉన్న అడవి జాతి వారి భాషలు కూడా విశ్వాసులు మాట్లాడతారు. అప్పుడు మరొక మహాద్భుతం జరుగుతుంది. ఆహాబు రథం కంటే ముందు ఏలియా పరిగెత్తినట్లు, సువార్తికుడైన ఫిలిప్పు ఆత్మ వలన కొనిపోబడినట్లు విశ్వాసులు అనేక స్థలాలకు దేవుని శక్తి చేత రవాణా చేయబడతారు. మొదటి రాజులు 18:46, అపోస్తుల కార్యములు 8:39. భారతదేశంలోని విశ్వాసులను ఎత్తికెళ్లి పరిశుద్ధాత్ముడు ఆఫ్రికా అడవుల్లో దింపుతాడు. ఉన్నట్టుండి ఆ విశ్వాసులు ఆఫ్రికా భాషలో ఆ ఆటవికులకు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళందరూ రక్షణ పొందుతారు. మళ్ళీ ఈ విశ్వాసులు గుట్టు చప్పుడు కాకుండా ఇండియా చేరుకుంటారు. పాస్పోర్ట్లు అక్కర్లేదు, విమానం టికెట్లు అక్కర్లేదు. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చారో అబద్ధ క్రీస్తు సైనికులకి తెలియదు. సువార్తను అరికట్టలేక అబద్ధ క్రీస్తు జుట్టు పీక్కుంటాడు. ఇలా మానవాతీత రవాణా, అన్య భాషల వరం కలిసి పనిచేయడం వలననే అంత్య దినాల్లో సువార్త మరింత వేగంగా కార్చిచ్చులాగా ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. అందుకే ఎవడునూ లెక్కింపజాలని గొప్ప జనసమూహం మహాశ్రమల కాలంలో రక్షింపబడతారు. ప్రకటన 7:9. 2000 ఏళ్ల క్రిందట యెరూషలేము మేడగది సమీపంలో జరిగిన సంభవం గలిలయులైన విశ్వాసుల సమూహం ఇతర దేశాల భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించడం తప్పకుండా మళ్ళీ అంత్య దినాల్లో జరుగుతుంది. మునుపు జరిగినదే ఇక జరగబోవునది, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. 3:15 అన్న ప్రసంగి ప్రవచనాలు ఈ విషయంలో కూడా నెరవేరుతాయి. పరిశుద్ధాత్మ శక్తి వలన మనుషులు తామెరుగని మానవ భాషల్లో మాట్లాడడం వెనుక మరొక రహస్యమైన దైవ సంకల్పం ఉంది. బాబేలు గోపురం దగ్గర ప్రారంభమైన తికమకకు ఇది విరుగుడు అన్నమాట. ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా దేవుడు తారుమారు చేశాడు. దానికి విరుద్ధంగా ఎక్కడెక్కడి దేశాల ప్రజల్లోనో ఒకచోట సమకూర్చి అందరికీ దైవ సందేశం అర్థమయ్యేలా దేవుడు చేస్తాడు. బాబేలు గోపురం దగ్గర ఒకరి మాటలు ఒకరికి అర్థం కాక భూప్రజలు లోకమంతటా చెదరిపోయారు. తిరిగి అంత్యకాలపు పరిశుద్ధాత్మ వర్ష సమయంలో అందరికీ అందరి మాటలు అర్థమయ్యేలా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అన్య భాషా వరం ముమ్మరంగా కుమ్మరిస్తాడు. అది దేవుని సమయంలో ఎలాగూ జరుగుతుంది. ఈలోగా మనం పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను దూషించకుండా ఉండడం నేర్చుకోవాలి. లేకపోతే దారుణంగా నష్టపోవలసి వస్తుంది. చెవులున్నవారు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటారుగాక. అపెండిక్స్ 7 అతివాదం వద్దు. అన్య భాషలు మాట్లాడితేనే మీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు లెక్క. అన్య భాషలు మీరు మాట్లాడకపోతే మీలో పరిశుద్ధాత్మ లేడన్నమాట. ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు అని బైబిల్ చెబుతున్నది. అందుచేత మీరు అన్య భాషలు మాట్లాడితేనే పరలోకానికి వెళుతారు అని బోధిస్తున్నాయి కొన్ని పెంతుకోస్తు సంఘాలు. అసలు అన్య భాషలు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయాయి. ఇప్పుడు మీరు ఇంకా అన్య భాషలు మాట్లాడుతున్నారంటే మీలో భ్రమపరిచే ఆత్మ పనిచేస్తున్నదన్నమాట. అసలు మీరు నకిలీ ఆత్మ ద్వారా నకిలీ భాషలు మాట్లాడుతున్నారు గనక మీరు అసలే పరలోకానికి వెళ్ళరు.
అని బ్రదరన్ తరహా వేదాంతులు ఈసడిస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో చూడండి. దేవుడు తన సంఘపు క్షేమాభివృద్ధి కోసం అనుగ్రహించిన ప్రశస్తమైన పరిశుద్ధాత్మ వరం ఈనాడు ఒక వివాదానికి కేంద్ర బిందువు అయింది. దేవుడు పంపిన ఒక మహా గొప్ప ఆశీర్వాదాన్ని సాతాను తన వక్ర వ్యాఖ్యానాల చేత ఒక సమస్యగా మార్చేశాడు. ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి? వక్ర వ్యాఖ్యానానికి విరుగుడు సవ్య వ్యాఖ్యానమే. The only solution to the problem of wrong interpretation is presenting the right interpretation. అందుచేత ఈ విషయంలో సరైన వైఖరి ఏమిటో దేవుని దాసునిగా వివరిస్తున్నాను, చిత్తగించండి. ఈ విషయంలో ఆ రెండు శిబిరాల వాదనలు తప్పే. ఈ రెండు వాదనలు రెండు రకాల అతివాదాలు, ఎక్స్ట్రీమిసిస్. ఈ రెండు రకాల అతివాదాన్ని విడిచిపెట్టి రెండు శిబిరాలు లేఖనానుసారమైన మధ్య మార్గాన్ని, మిడిల్ ఆఫ్ ద రోడ్ యాటిట్యూడ్ అవలంబించాలి. మొట్టమొదట పెంతెకోస్తు వారి వైఖరిని గురించి ఆలోచిద్దాం. పరలోకానికి వెళ్ళగోరే వాళ్ళందరూ తప్పకుండా అన్ని భాషలు మాట్లాడాలని, అన్ని భాషలు మాట్లాడని వారు ఎవరు రక్షణలో ఉన్నట్లు కాదని పెంతెకోస్తు వారు చెప్పడం నిశ్చయంగా పౌలు బోధకు విరుద్ధం. అపోస్తుడైన పౌలు భక్తుడే అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అని ప్రశ్నించాడు. 1 కొరింథీ 12:30. అంటే అందరూ భాషలతో మాట్లాడటం లేదని అర్థం కదా. మొదటి శతాబ్దంలో పౌలు పునాది వేసి కట్టిన కొరింథీ సంఘంలోనే అందరూ అన్య భాషలతో మాట్లాడలేదు. అందరూ తప్పకుండా భాషలు మాట్లాడాలని పౌలు బలవంతము చేయలేదు. పైపెచ్చు దేవుడు సంఘములో కొందరిని నానా భాషలు మాట్లాడు వారినిగా నియమించను అంటున్నాడు పౌలు. 1 కొరింథీ 12:28. మొదటి శతాబ్దపు సంఘములోనే విశ్వాసులందరూ అన్య భాషలతో మాట్లాడలేదని, కొందరే మాట్లాడారని లేఖనం ఇంత స్పష్టంగా చెబుతూ ఉంటే, ఈనాడు సంఘ యుగాంతములో ప్రతి విశ్వాసి తప్పకుండా భాషలు మాట్లాడాలని మనం పట్టుబట్టడం ఏమిటి? 9 కృపావరాలలో అన్య భాషా భాషణం కూడా ఒకటి. దేవుడు ఆ వరాన్ని అందరికీ ఇవ్వడు. దేవుడు ఆ వరాన్ని ఎవరికైతే ఇచ్చాడో వారు ఆ వరాన్ని తమ సొంత క్షేమాభివృద్ధి కోసం వాడుకోవాలి. అందరూ మారు మనసు పొందాలి అని బైబిల్ చెబుతున్నది. అలాగే అందరూ బాప్తిసం పొందాలని కూడా బైబిల్ శాసిస్తున్నది. అలాగే అందరూ పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలని, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలని కూడా లేఖనం ఆజ్ఞాపిస్తున్నది. కానీ అందరూ తప్పకుండా అన్య భాషలు మాట్లాడాలని లేఖనం ఎక్కడా చెప్పడం లేదు. పైపెచ్చు దానికి పూర్తి విరుద్ధంగా అందరూ మాట్లాడనక్కర్లేదని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. అందుచేత ఈ విషయంలో నా సోదర పెంతెకోస్తు బోధకులు, నాయకులు తమ బోధను సంస్కరించుకోవాలి. అపోస్తుడైన పౌలు తరువాత అంత బలంగా ఆత్మల రక్షణ కోసం వాడబడిన మహాభక్తుడు చార్లెస్ ఫిన్నీ ఎప్పుడూ అన్య భాషలతో మాట్లాడలేదు. అలాగే వేలాది మందిని రక్షణలోనికి నడిపించి అన్య భాషల వరం లేకుండానే ఫలవంతమైన సేవ చేసిన భక్తుల పేర్లు రాయాలంటే చాలా సుదీర్ఘమైన పట్టీ తయారవుతుంది. భాషలు మాట్లాడకుండానే ఫిన్నీ భక్తుడు తాను ప్రసంగించిన ప్రతిసారి వందలాది వేలాది ఆత్మలను క్రీస్తు చెంతకు నడిపించాడు. మరోవైపు విస్తారంగా అన్య భాషలు మాట్లాడి ఒక్క ఆత్మను కూడా రక్షణలోకి తీసుకురాలేని నిష్ఫలుడైన విశ్వాసులు, సేవకులు ఎందరో ఉన్నారు. వేల మందిని ప్రభు చెంతకు నడిపించిన వారేమో అన్య భాషలు మాట్లాడలేదన్న కారణం చేత నరకానికి వెళ్తారా? ఒక్క ఆత్మను కూడా సంపాదించలేని వారేమో కేవలం అన్య భాషలు మాట్లాడినందుచేత పరలోకానికి వెళతారా? అలా చెప్పడం ఎంతటి విడ్డూరపు వితండవాదమో మీకు అర్థం కావటం లేదు. ప్రసంగ చక్రవర్తి చార్లెస్ స్పర్జన్ బాప్టిస్ట్ బోధకుడు పరలోకానికి రాడా? ఆలోచించండి. వితండవాదాలు మాని అన్ని డినామినేషన్లోనూ పరలోక రాజ్య వారసులు ఉన్నారని తెలుసుకోండి. అలాగే పెంతెకోస్తేతర నాన్ పెంటెకోస్టల్ బోధకులు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. అన్య భాషలు మాట్లాడితేనే వాళ్ళలో ఏదో భ్రమపరిచే ఆత్మ ఉన్నదని నమ్మటం, ప్రచారం చేయడం పరిశుద్ధాత్మను దూషించడం అవుతుంది. పెంతెకోస్తు సంఘాలు ఎక్కువ అల్లరి చేస్తున్నాయని, పరిశుద్ధుల సంఘములో దేవుడు అల్లరికి కర్త కాడని లేఖనాలు చెబుతున్నాయి కనుక పెంతెకోస్తు సంఘాల్లో జరుగుతున్నది పరిశుద్ధాత్మ కార్యం కాదని బ్రదరన్ సంఘాలు చెబుతున్నాయి. పెంతెకోస్తు సంఘాల్లో అల్లరి సరైన క్రమం కాదు అన్న మాట నిజమే. అయినప్పటికీ అల్లరి జరుగుతున్న చోట దురాత్మలే పనిచేస్తున్నాయన్న వాదన కూడా సత్యం కాదు. ఎందుకంటే కొరింథీ సంఘములో కూడా విశ్వాసులు ఇంకా క్రమం నేర్చుకోలేదు. అందరూ ఒకేసారి గొల్లు అన్య భాషలు మాట్లాడి అల్లరి చేశారు. అయినా వాళ్ళను పౌలు మీకందరికీ దయ్యాలు పట్టాయని దుయ్యబట్టలేదు. పైగా అన్య భాష వరం ఎంత క్షేమాభివృద్ధికరమో వారికి వివరించాడు.
ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉంటాయి అని తెలియజెప్పాడు. మీరు కూడా అన్య భాషలు మాట్లాడేటప్పుడు మీ ఆత్మలను స్వాధీనములో ఉంచుకోండి అని నేర్పించాడు. అందరూ ఒకేసారి మాట్లాడి గొల్లు చేయకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అని ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. అది హితబోధ, అది ఆరోగ్యకరమైన బోధ. అదే ఈనాడు మనం చేయవలసిన బోధ. పరిశుద్ధాత్మ కృపావరం అయిన అన్య భాషావరాన్ని పూర్తిగా నిషేధించడము తప్పే. అన్య భాషలను క్రమం లేకుండా ఉపయోగించి అల్లరి చేయడము తప్పే. అన్య భాషలు మాట్లాడని వారు పరలోకానికి రారు అని చెప్పడము తప్పే. అన్య భాషలు మాట్లాడినందుకే మీరు సాతాను సంబంధులు అని దూషించడము తప్పే. ఈ రెండు రకాల అతిని విసర్జించి ఇరు వర్గాలు పౌలు బోధలోనికి రావాలి. ఇదే దేవుని వాక్కు. అపెండిక్స్ 8. హోరేబుకు రండి, మోషేలు కండి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడిచ్చిన కృపావరాలతో అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. టీవీ ఛానళ్లలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. పెద్ద పెద్ద బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. లక్షలాది మందికి సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ భక్తుల్లో అనేక మంది స్వస్థపరిచే కృపావరం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందరో రోగులు బాగుపడుతున్నారు. అనేక మంది నూతన ఆత్మలు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎంతైనా ముదావహం, ఆనందకరం. వీరందరూ భక్తిలో చాలా శ్రేష్ఠులే, సందేహం లేదు. అయినా ఈ విధంగా దేవుని చేత బలంగా వాడబడుచున్న మహానుభావులలో చాలామంది ఒక విషయంలో ఘోరమైన పొరపాటు చేస్తున్నారు. అదేమిటంటే వీళ్ళు వాక్యం బోధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు తమ పాదరక్షలు అనగా చెప్పులు విడవటం లేదు. పెద్ద పెద్ద మహాసభలలో వేలాది లక్షలాది మంది ప్రజలకు వీరు తమ చెప్పులు విడవకుండానే సువార్త చెబుతున్నారు. స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు. ఇది నిశ్చయంగా దేవుని చిత్తానికి వ్యతిరేకం. నేను ఈ మాటలు చెప్పడం చాలామందికి విచిత్రంగా తోచవచ్చు, అనేకులకు అభ్యంతరకరంగా కూడా తోచవచ్చు. చాలామందికి నా మీద ఆగ్రహము కలగవచ్చు కూడా. బూట్లు వేసుకొని ప్రార్థనలు బోధలు చేస్తున్న దైవజనులకు కూడా తమ పద్ధతిని సమర్థించుకోవడానికి ఒక వాదం ఉన్నదని నాకు తెలుసు. అందరి వాదాలు నాకు క్షుణ్ణంగా తెలియజెప్పిన తర్వాతనే దేవుడు నన్ను తన నోటి బూరగా మీ ముందుకు పంపించాడు. దేవుని సన్నిధిలో మీరు పాదరక్షలు ఎందుకు విడవటం లేదు అని అడిగితే వారి విచిత్రమైన సమాధానం ఇస్తారు. అదేమిటి, దేవుడు సర్వాంతర్యామి కదా, ఆయన లేని స్థలమే లేదు కదా. మనం భక్తులు కూడుకున్న చోట దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ మనం నడిచినప్పుడు రోడ్డు మీద కూడా దేవుడు ఉన్నాడు కదా. అలాగైతే మరి మనం రోడ్డు మీద కూడా చెప్పులు వేసుకోకూడదు, దేవుడు ఉన్న చోట మనం చెప్పులు వేసుకోకూడదు అన్న రూలే ఉంటే మనం మన జీవితం అంతట్లో ఎప్పుడూ చెప్పులు వేసుకోకూడదన్న మాట. ఒకవేళ రోడ్డు మీద చెప్పులు వేసుకోవడం అంగీకృతం అయితే సమాజ కూటాల్లో కూడా చెప్పులు వేసుకోవడానికి అభ్యంతరం ఉండకూడదు కదా. ఇది ఈ బూట్లు వేసుకునే బోధకుల వాదన. ఇలా మాట్లాడుతున్న వారు తాము తెలివిగా మాట్లాడుతున్నామని అనుకుంటారు, కానీ వారికి అసలు ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రాముఖ్యమైన మూలపాఠమే తెలియదు. హోరేబు కొండ మీద దేవుడు ఆజ్ఞాపించాడు, మోషే నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. నిర్గమ 3:5. ఆ వచనాన్ని చూపిస్తే మన బూటుదారి సోదరులు ఒప్పుకోరు. అది పాత నిబంధన వచనం కదా అంటారు. పాత నిబంధనలోనైనా దేవుడు ఆ మాట ఎందుకు చెప్పి ఉంటాడు? దేవుడు అంతటా ఉన్నవాడు, సర్వాధికారి గనుక ఇతర స్థలాల్లో మనం చెప్పులు వేసుకుంటున్నాము గనుక ప్రార్థనా మందిరాల్లో కూడా వేసుకోవచ్చు అని సోదరులు వాదిస్తున్నారు కదా. ఇంతకు దేవుడు ఎప్పటి నుండి సర్వవ్యాపి అయ్యాడు? క్రొత్త నిబంధన కాలంలో క్రొత్తగా దేవుడు సర్వవ్యాపి అయ్యాడా, లేకపోతే పాత నిబంధన కాలంలో కూడా ఆయన సర్వవ్యాపి అయినా? జవాబు మనకు తెలుసు. దేవునికి క్రొత్తగా వచ్చిపడిన సర్వవ్యాపకత్వం ఏమీ లేదు. ఆయన పాత నిబంధన కాలంలో కూడా సర్వవ్యాపియే. మరి పాత నిబంధన కాలంలో సర్వవ్యాపి అయిన దేవుడు ఒక ప్రత్యేక స్థలాన్ని గురించి ఈ స్థలము పరిశుద్ధమైనది అని ఎందుకు అన్నాడు? భేషజాలు వీడి ఆలోచించండి. మోషే కాలంలో కూడా దేవుడు అంతటా ఉన్నాడు. అయినా మోషే ఒక చోటికి వచ్చేసరికి దేవుడు నీవు నిలిచి ఉన్నది పరిశుద్ధ స్థలం అని చెబుతున్నాడు. అంటే మోషే అంతకుముందు నడుస్తూ వచ్చిన భూభాగానికి, ఇప్పుడు హోరేబు కొండ మీద మోషే ప్రవేశించిన భూభాగానికి ఏదో ఒక భేదం ఉన్నది అని అర్థం కదా. ఇక్కడ అసలు సత్యం ఏమిటంటే దేవుడు అంతటా ఉన్నాడు, కానీ మోషే హోరేబు కొండ మీద ప్రవేశించిన స్థలంలో దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడు.
మత్తయి సువార్త 18:20లో యేసునాథుడు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉందును అని సెలవిచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఇద్దరు ముగ్గురు కొనని చోట నేను ఉండను అని అర్థమా? ఆలోచించండి. ఎవరు ఆయన నామములో కూడుకోకపోయినా ఆయన ఉంటాడు. అసలు మనుషులు ఏ ప్రాణులు లేని చోట కూడా ఆయన ఉంటాడు. ఇర్మియా 23:24లో నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా అని సవాలు చేస్తున్నాడు దేవుడు. ఆయన లేని చోటే లేదు. ఎవరు కూడుకున్నా, ఎందుకు కూడుకున్నా, ఎక్కడ కూడుకున్నా, అసలు ఎవరూ సమావేశం కాకపోయినా అన్ని స్థలాల్లోనూ దేవుడు ఉన్నాడు, ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడుకుని ఉందురో అక్కడ నేను ఉంటాను అని యేసు ఎందుకు చెప్పాడు? దేవుడు అంతటా ఉన్నాడు, కానీ ఆయన అంతటా ఉండడం వేరు, భక్తులు కూడుకున్న చోట ఉండడం వేరు. దేవుడు అంతటా ఉండడం ఆయన సర్వవ్యాపకత్వం, ఓమ్ని ప్రెజెన్స్. భక్తులు కూడుకున్న చోట ఉండడం ఆయన ప్రత్యేక వ్యక్తిగత సన్నిధి, పర్సనల్ ప్రెజెన్స్. దేవుడు అంతటా ఉన్నాడు అన్నది నిజమే. అయినప్పటికీ యేసు నామములో ఇద్దరు ముగ్గురు కూడుకున్న చోట ఆయన ఇంకా అనేక రెట్లు అధిక మహిమలో ఉంటాడు. అది ఆయన ప్రత్యేక సన్నిధి. దేవుడు అంతటా ఉన్నాడు, కానీ ఆయన తన భక్తుల ఇండ్లకు వస్తూ వెళుతూ ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మీరు చదవలేదు. దేవుడు అంతటా ఉన్నాడు, కానీ ఆయన అబ్రహాము గుడారం దగ్గరికి వచ్చాడు, వెళ్ళాడు. ఆదికాండం 18:33. దేవుడు సర్వాంతర్యామి నిజమే, కానీ ఆయన బిలాము ఇంటికి వచ్చాడు, వెళ్ళాడు. సంఖ్యాకాండం 22:9-20. సర్వాంతర్యామి అయిన వాడు రావటం ఏమిటి, వెళ్ళడం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అబ్రహాము గుడారానికి వచ్చాడు అంటే అంతకుముందు అక్కడ లేడని అర్థమా? అబ్రహాముతో మాట్లాడడం చాలించి దేవుడు వెళ్ళాడు అంటే ఆ తర్వాత ఇక ఆయన అక్కడ లేడని అర్థమా? కాదు, కానే కాదు. దేవుడు అంతటా ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు. అయినా అబ్రహాము గుడారానికి వచ్చినట్టు ఆయన ఆయా సమయాలలో కొన్ని స్థలాలకు ప్రత్యేకంగా వస్తాడు. ఆ సమయాల్లో దేవుని సన్నిధి, ఆయన ప్రభావం మరింత అధిక మహిమలో ఆ స్థలంలో ఉంటుంది. దాన్నే మనం సన్నిధి అంటాం. మనం రోడ్డు మీద నడిచేటప్పుడు, ఇతర లోక సంబంధమైన వ్యవహారాలు చక్కబెట్టుకునేటప్పుడు మనతో ఆయన సర్వవ్యాపకత్వం ఉంటుంది. కానీ మనం భక్తుల సమాజంలో కూడుకునేటప్పుడు అక్కడికి ఆయన వ్యక్తిగతంగా వస్తాడు. అక్కడ ఆయన ప్రత్యేక వ్యక్తిగత సన్నిధి ఉంటుంది. అందుచేత దేవుని సన్నిధి గణపరచగోరే వారెవరైనా సరే పరిశుద్ధుల సమాజ కూటాలలో కూడా చెప్పులు ససేమిరా వేసుకోకూడదు. అలా చెప్పులు వేసుకొని వాక్యాన్ని బోధించడం, ప్రార్థనలు చేయడం దేవునికి ఇష్టం లేని పనే. చివరిగా ఒక్క మాట, వారు బూట్లు వేసుకోవడం దేవునికి అభ్యంతరకరమైతే మరి వారి ద్వారా స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి తిరుగులేని సమాధానం ఒకటే, దేవుడు మనల్ని వాడుకున్నంత మాత్రాన మనలో ఏ లోపము లేదని అనుకోకూడదు. అనేక లోపాలు ఉన్నప్పటికీ దేవుడు మనలను వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకోవడం ఆయన కృపామయుడని నిరూపిస్తుంది. అంతేకాని దేవుడు మనల్ని వాడుకోవడం మనం చేసేదంతా లోపరహితంగా ఉన్నదనడానికి రుజువు కాదు. సంసోను చరిత్ర జ్ఞాపకం చేసుకోండి. ఒక ప్రక్క సంసోను ఒక వేశ్య ఇంట్లో పాపం చేస్తూనే ఉన్నాడు. అయినా మరో ప్రక్క మహాబలాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు, బలమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. వేశ్యతో తప్పు చేస్తున్నప్పుడు కూడా దేవుని హస్తం సంసోనును విడిచిపెట్టలేదు. దిలిలా ఇంట్లో పడుకుంటూ ఉన్నాడు, కోట గుమ్మాలు ఊడబెరికి మోసుకెళ్తూనే ఉన్నాడు. అందుచేత దేవుడు సంసోను వ్యభిచారాన్ని ఆమోదించాడని, అంగీకరించాడని అనుకుందామా? సంసోను చేసిన వ్యభిచారం దేవునికి ఇష్టమైందని నమ్ముదామా? కాదు, కాదు. సంసోను తప్పే చేస్తున్నాడు. అయినా కృపామయుడైన దేవుడు అతడికి తన బలాన్ని అనుగ్రహించి అతడి చేత గొప్ప కార్యాలు చేయిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ఈనాటి దైవజనులు కూడా ఎన్నో తప్పులు చేస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. అయినా దయ కలిగిన దేవుడు వారిని వాడుకుంటున్నాడు, వారి సేవను ఫలింపజేస్తున్నాడు. అలాగే దేవుడు ఈ భక్తుల పాదాలకున్న చెప్పులను చూసి బాధపడుతూనే ఉన్నాడు. అయినా వారి ద్వారా కొన్ని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు సంసోనును వాడుకున్నంత మాత్రాన అతడికి దెలీలాతో ఉన్న సంబంధం మంచిది కాదు. అలాగే ఇప్పుడు దేవుడు ఈ భక్తులను వాడుకుంటున్నంత మాత్రాన వీళ్ళు చెప్పులు వేసుకొని బోధలు, ప్రార్థనలు చేయడం దేవుని చిత్త ప్రకారం కాదు. అనేకసార్లు దేవుడు మనల్ని వాడుకోవటం మన యోగ్యతను బట్టి కాదు, మన అయోగ్యతలను చూసి కూడా ఆయన లోపల బాధపడుతూ మనల్ని వాడుకుంటాడు. మెనీ టైమ్స్ గాడ్ వర్క్స్ నాట్ బికాస్ ఆఫ్ us
బట్ ఇన్ స్పైట్ ఆఫ్ అస్, దేవుడు వాడుకుంటున్నంత మాత్రాన మనం ఏమీ నేర్చుకోనక్కర్లేదని విర్రవీగకూడదు. దేవుని సేవకులు దిద్దుబాటుకు ఎప్పుడూ ఇష్టపడాలి, సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త క్రైస్తవ నాయకులందరూ మారుమనసు పొందాలి. క్రైస్తవేతర మతాల ప్రార్థనాలయాలను, మందిరాలను చూడండి. ఏ మతపు భక్తులైనా చెప్పులు వేసుకొని ఆరాధిస్తారా? ఎవ్వరూ అలా చేయరు. అన్యులు తమ దేవతలకు ఇచ్చిన గౌరవం క్రైస్తవులు సత్యదేవునికి, సర్వశక్తునికి ఇవ్వకపోవడం ఎంతైనా విచారకరం. ఇక వాదోపవాదాలు అనవసరం. 50 మంది క్రైస్తవులు తన చెప్పులు విడిచి దేవుని ఆరాధించడం మొదలుపెట్టండి. ఇదే పరిశుద్ధాత్మ దేవుని వాక్కు.